మంచి టాపిక్లో ఉన్నాం. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తే మీరంతా జ్ఞప్తికి పెట్టుకొని నేను చెప్పింది నమ్మకుండా దాని గురించి విచారణ చేయండి ఒక వారం రోజుల గురికి. అసలు ఏది ఆధ్యాత్మిక ప్రసంగమో తెలుసుకోవాలి ఫస్ట్. అందరివి మాటలే కదా. అదే ఇప్పుడు స్పిరిచువల్ నిన్ను మేలుకొల్పే మాట ఏది? ఒక సెలబ్రిటీ మాట్లాడే, డైలాగ్ రైటర్ మాట్లాడే, పండితుడు మాట్లాడే, స్వామీజీ మాట్లాడే, ఎవరెవరో మాట్లాడుతున్నారు కదా. బట్ నువ్వు ఎట్లా తెలుసుకోవాలి ఒక ప్రవచనంలో ఆధ్యాత్మికత ఉందని? దానికి ఒక ప్రమాణం ఉంది. ఎవరెవరైతే భాషలో విశేషణాలు వాడతారో వాళ్ళ మాట నమ్మొద్దు. విశేషణం అంటే అడ్జెక్టివ్. ఒక అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి చెప్తాడో సత్యం లేదు అందులో. ఆధ్యాత్మిక ప్రసంగంలో విశేషణాలు ఉండకూడదు. టమాటా ఎట్లుంటుంది? అద్భుతంగా ఉంటుంది. టమాటలా ఉంటుంది. ఇది ఆధ్యాత్మికత. జీవితంలా ఉంటుంది. అద్భుతంగా ఏముండదు. అద్భుతం అన్నది నీ యొక్క మిస్అండర్స్టాండింగ్. ఏది అద్భుతంగా లేదు ఇక్కడ. మనకు అవగాహన లేక అద్భుతంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికత అనేది ఇలా ఉండాలని చెప్పి మనం బోర్డు పెట్టట్లేదండి దీనికి. కాదు, దాని డిస్క్రిప్షన్ అది. నేనేం బోర్డు పెట్టట్లే. నేను ఫస్ట్ ఏం చెప్పినా నమ్మొద్దు. నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్తున్నది అది. డోంట్ బిలీవ్ ఇన్ మై వర్డ్స్. మీరు నెక్స్ట్ వినే 20 మందో 30 మంది ఎవరైనా సరే, ఎవరెవరైతే విశేషణాలు లేకుండా యథావిధిగా విషయంగా చెప్తున్నారు, అట్లాంటి దాంట్లో ఆచరించడానికి మార్గం ఉంటుంది. అంటే ఏ ప్రామాణికాలను ఆధారంగా తీసుకుని ఏదైనా విశేషణం వచ్చిందా నువ్వు ఆచరించలేవు. విశేషణం అంటే తెలుసు కదా, అద్భుతమైంది, మహిమాన్వితమైంది, గొప్పది, అతీత, ఇట్లా విశేషణం అంటే గొప్పది. అసలు అప్సరస అంటాం ఒక అమ్మాయిని చూసి. అప్సరస ఏమి కాదు, మనకు అట్లా అనిపిస్తుంది. ఆమెకు మనలాగా కళ్ళు ముక్కున్నాయి, ఆమెకులాగా అమిరితే ఒక అందం నీకు స్ఫురించి అట్లా అప్సరస అంటున్నావు. ప్రకృతిలో రామ్ చరణ్ అంతా నువ్వు అంతే. ప్రపంచంలో రామ్ చరణ్ సెలబ్రిటీ నువ్వు కాదు. నీ లోపట నువ్వు ఒక మనిషి హీరో అంటే ఇలా ఉండాలని మన మీద రుద్దడం వల్ల మనం మామూలుగా ఉన్నట్టు అందంగా లేట్టు అనిపిస్తుంది. ఒకవేళ భూమి మీద ఉన్న హీరోలందరి సినిమాలో ఫస్ట్ హీరో కొంచెం అందంగా ఉండకుండా ముక్కులా ఉండి ఇట్లా ఉండాలనుకో, అప్పుడు అటువంటి వాళ్ళే ఇదేంది నువ్వు అందవిహీనంగా ఉన్నావు అని మహేష్ బాబు అదంటోళ్ళు. అందుకే ఎక్స్ట్రీమ్సే సినిమాలో కనిపిస్తాయి. అందంగా లేనివాడు బాగా అందంగా ఉన్నవాడికి వాల్యూ ఉంటుంది. సో ఇదంతా పక్కన పెడితే ఆధ్యాత్మిక ప్రవచనం ఎలా ఉండాలంటే విశేషణ రహితంగా ఉండాలి. ఇది ఒక ప్రమాణం. నేను చెప్పింది నమ్మొద్దు, చెక్ చేసుకో. ఎవరెవరైతే విశేషణాలు వాడతాడో వాడు పండిత శ్రేణిలోకి వస్తాడు. అందుకే ఆధ్యాత్మికవేత్తలు విశేషణాలకు అతీతంగా కథలు చెప్పారు. కథలో విశేషణాలు ఏముండవు, కథలో సారం ఉంటుంది. చిన్న సూచన అంటే ఒక మొత్తం అన్నం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకున్నట్టు ఒక కథలో సారం అర్థమైతే ఇట్లనే ఉంటుంది రా ఆల్మోస్ట్ అని తెలుసు. ఇది అప్ టు అస్. మీకు ఈ థాట్ ప్రాసెస్ ఇలా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇది అంతా సమాచార జ్ఞానం వేరు. నేను చెప్పే కథలు ఇదంతా నా అన్వేషణ, నేను చదివింది. అవే ఉన్నా లేకపోయినా నేను ఆనందంగానే ఉన్నా. నా స్థితికి వాటితో ఏ సంబంధం లేదు. నేను యూట్యూబ్ చేయకపోయినా నా స్థితిలో ఏ మార్పు లేదు. ఎందుకంటే నా స్థితికి వాటి అంటుకోలేదు. అది ఇదే నేను తెలుసుకున్నది. ఇప్పుడు ఉదాహరణకు హఠాత్తుగా యూట్యూబ్ కంపెనీ లేపేశారు అనుకో, నేనేం బాధపడను. నేనేది ఇడ్లీ బండి పెట్టుకుని బతుకుతాను. నా స్థితికి సంబంధం లేదు. నా స్థితి ప్యూర్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఇది ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. ఉపయోగించుకుంటున్నా, వాడుకోవడం కాదు. వాడుకోవడం కొంచెం తక్కువ స్థాయి మాట. అదే మనం ఆధ్యాత్మిక దాంట్లో భాష ఇంపార్టెంట్. మామూలుగా వాడుకుందాం అన్న బట్ ఉపయోగించుకుంటున్నా. ఇంకా చెప్పంటే గౌరవంగా ఉపయోగించుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఎక్కడ మిస్యూజ్ చేయకుండా గౌరవంగా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఒక విషయాన్ని చెప్పడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాను. అంతకుమించి నాకేం దాంతో ఉపయోగం. ఎవరైనా ఏదో రోజు ఆపాలి కదా. అందుకని ఇది ఆల్రెడీ ఆపే ఉన్నానని తెలుసుకుని చేస్తున్నాను. ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు తీస్తున్నాడు, ఆపాలి కదా ఏదో రోజు. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ తప్పకుండా ఉంది కదా లైఫ్లో. అది ముందే తెలుసుకో. అటాచ్మెంట్ ఎందుకు? ఇలాగ ఆపబోతున్నాం అని తెలుసుకొని సరదాగా చెయ్యి, క్యా ఫరక్ పడతా. ఇది ఎవరన్నా ఆధ్యాత్మిక ప్రవచనం అనేది ఎట్లుండాలంటే విశేషణ రహితంగా ఉండాలి. ఇది మొట్టమొదటి ప్రిన్సిపల్. విశేషణాల్లో పడి కొట్టుకుపోతే నువ్వు ఆచరించలేవు.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చాలామంది కథ చెప్తారు కదా, నేను ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక టీంకి కథ చెప్తున్నా, మంచి టీం అంతా ఉన్నారు. నేనేం చెప్పానంటే, హీరో పోలీసులు వెంటబడుతున్నప్పుడు చాకచక్యంగా తప్పించుకుంటాడని చెప్పి. ఇప్పుడు ఈ పదం వాడతారు కదా, చాకచక్యంగా. అప్పుడు ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. చాకచక్యంగా అంటే అన్నాడు. ఇప్పుడు నువ్వు షూట్ చేయాలంటే చాకచక్యంగా అనేది పనిచేయదు. ఆ చాకచక్యం అంటే ఏందో చెప్పాలి, చెప్తున్నప్పుడు విశేషణం ఉండదు. ఎప్పుడైతే చాకచక్యంగా అన్న అది విశేషణం. ఆ విశేషణాన్ని నువ్వు వివరించిన మరుక్షణం వెంకటేశ్వర దాన్ని ముట్టుకోకు, ఆ సైడ్ ఉంది దాన్ని ముట్టుకుంటే అది ఒక్కసారి పోతుంది. ఎనీవే, సో చాకచక్యంగా అనే పదం వాడితే విశేషణం వచ్చేసింది. చాకచక్యంగా అంటే ఏందో నువ్వు చెబితే విశేషణాలు పనిచేయవు. ఇప్పుడు అద్భుతమైన పప్పు వండావు, ఏమేమి వాడావంటే అద్భుతమైన కందిపప్పు, అద్భుతమైన నీళ్ళు అని చెప్పడానికి లేదు. కందిపప్పు నీళ్ళే, విశేషణాలు పనిచేయవు. చంద్రబింబాల్ లాంటి గుండ్రముగా ఉన్నటువంటి కందిపప్పు బద్దలని ఎవడు చెప్పాడు. అటు చెప్తే నువ్వు వండలేవు. నక్షత్రాల్లా, నల్లటి నక్షత్రాల్లా మినుకు అంటే ఆవాలతో నీళ్ళ వలే ఉన్నప్పటికీ జిగటుగా ఉన్న కనిపించినటువంటి నీళ్లతో అని ఎవడు చెప్తాడు? అబ్బా పిచ్చోడు కాకపోతే. చంద్రబింబం లాంటి కందిపప్పు ఎవడు చెప్పాడు? విశేషణ రహితమే జీవితం. అందుకే జీవితంలో ఎవడైతే నిన్ను పొగుడుతున్నాడో వాడిని నమ్మకు. ఒకళ్ళు నిజంగా పొగడొచ్చు కదండి, హార్ట్ఫుల్గా, అయినా నమ్మకు. అది వాడి ఇంటెలిజెన్స్ అని వదిలేసి తీసుకోకు దాన్ని. నీవెవరో నీకు తెలిస్తే పొగడతా నీకు పని చేయదు. అయితే సేమ్ అలాగే అప్పుడు తిట్టు కూడా. అప్పుడు నీ జీవితంలో నాకు తెలిసి 1 నుంచి 12 మంది లోపే నువ్వు ఎవరో దాన్ని చూసి యథావిధిగా చెప్తారు. ఇంకా మిగతా ఎవరికి మానవ జాతికి సాధ్యం కాదు. అత్యంత కొద్ది మంది నిన్ను చూసి నిన్ను దర్శనం చేసుకొని వాళ్ళు సరైన భాష ఉపయోగించి విశేషణ రహితంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. వాడొక్కడే రైట్ పర్సన్. మిగతా వాళ్ళంతా కొంచెం ఎక్కువనే చెప్తారు, తక్కువనే చెప్తారు. అందుకని జీవితం విశేషణ రహితం. ఆధ్యాత్మిక జీవితం ఆ ప్రవచనం విశేషణ రహితంగానే ఉండాలి. ఐ మీన్ ఇట్ షుడ్ నో అడ్జెక్టివ్స్ షుడ్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్. పురాణాలు, ఇతిహాసాలు చెప్పినప్పుడే నీ విశేషణాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు విశ్వరూపం విశేషణమే. కృష్ణుడు చిన్నగా ఉంటే నీకు సెట్టుగాడా? ఎందుకు విశ్వరూపం చూపించాలి? కృష్ణుడేదబ్బా. ఇది ఎక్కడి మూర్ఖత్వము? పెద్దగా ఉంటే నమ్ముతావా నువ్వు? విశ్వరూపం చూపిస్తే తప్ప నమ్మకం కలగదా? మనిషి అంత దుర్మార్గుడు అట్లా. అందుకని నేను ఇచ్చే ప్రసంగాల్లో విశేషణాలు ఉండవు, అధివాస్తకతలు ఉండవు. ఊరికే మాట వరుసకు చెప్పినా ఐ డోంట్ మీన్ ఊరికే నాకు భాషలో అనుకోకుండా వచ్చింటుంది అంతే. జీవితం చాలా బాగుండదు, బాగుండే ఉంటుంది. నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, చాలా అన్నది అబద్ధం. ప్రశాంతతనే ఉంది, అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఫీల్ అవుతూ ఉంటుంది. ధ్యానం ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అది తెలుసుకొని ఎప్పుడన్నా అవసరమైతే అందం కోసం వాడు. భాష పర్వాలేదు కానీ చెప్పు, చాలా గీలా ఏం లేదని చెప్పు, నిజం చెప్పు. అందుకే అస్తిత్వం, జీవితం అంటే ఉండటం అంతే. దర్శాలు బాగుండటము, బాగలేకపోవటం కాదు. అది ప్రపంచం. అది ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ప్రపంచంలో కొందరు బాగుంటారు, కొందరు బాగుండరు. నువ్వు చాలా బాగుంటావు, ఇంకా ఎక్కువ బాగుంటావు. ప్రకృతి అంటే నువ్వు క్రియేట్ చేయింది, ప్రపంచం అంటే నువ్వు క్రియేట్ చేసుకున్నది. నీ బాధకు కారణం ప్రకృతి కాదు, ప్రపంచమే నువ్వు క్రియేట్ చేసుకున్నది. ప్రపంచం అంటే బయట కనిపించేదని కాదు, అంటే ఈ బిల్డింగ్లు ఇవి కాదు. వీటన్నిటిలో ఏరుకొని నీ మనసులో క్రియేట్ చేసుకుంది నీ ప్రపంచం. బండి పోతే నీకేం బాధ్యత లేదు, నీ బండి పోతే బాధ్యత. అది నీ ప్రపంచం. నీ ప్రపంచంలో డ్యామేజ్ అయితే నువ్వు బాధపడుతున్నావు. అందుకే ప్రాపంచిక విషయాలు మనసులో ఎంత తక్కువ ఉన్నాయో వాడు అదృష్టవంతుడు. యోగి ఎవడు? ప్రాపంచిక విషయాలు మనసులో మోయనివాడు. బాత్ కథం. వేడు తింటున్నాడు, రోగి తింటున్నాడు, భోగి తింటున్నాడు, శృంగార పురుషుడు తింటున్నాడు, పండితుడు తినడానికి ఏం లేదు. యోగి మంచిగా తింటాడు. అది ప్రాపంచిక విషయం కాదు, ప్రకృతి విషయం అది. కానీ యోగి దాచిపెట్టుకోడు. పండు మిగిలితే తీసి ఇచ్చేస్తాడు. వాడు తెలుసు సాయంత్రం వస్తుంది, రాకపోతే ఉపవాసం చేయొచ్చు, ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్నాడు వాడు. కుచ్చు ఫరకనే పడతా. డబ్బు గిబ్బు ఇదంతా అవసరం మాత్రమే. ఇది గౌరవానికి సూచికలు కావు. బంగారం గౌరవ సూచకం కాదు. ఒక రుగ్మత బంగారం పెట్టుకోవడం అంటే నువ్వు బాలేవని చెప్తున్నావు. యూఆర్ గివింగ్ ఎ స్టేట్మెంట్. అంటే బంగారం లేకపోతే నువ్వు చూడడానికి బాలేవు. నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నగలేసుకొని పోతున్నావు అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్.
అది ఒక వ్యాఖ్య. అట్లా కాకుండా నాకు ఊరికే వేసుకుంటే ఇష్టం, నేను మంచి జనాలు మెచ్చుకోవడం కోసం కాదు, ఊరికే నేను నగలు వేసుకుందాం అనుకుంటుందంటే ఆ స్థితి వేరే. కానీ నువ్వు షో ఆఫ్ కోసం వెళ్తారు కదా, నేను ఈ నగ కొన్నాను, ఈ నగ వేసుకుంటే నాకు బాగుంది అని వేరే వాళ్ళ చేత అప్రూవల్ కోసం పోతున్నావు అనుకో, అంటే నగ లేకపోతే నువ్వెవరు? మరి నువ్వెవరు? బట్టల షాప్లో ఒక నల్ల బొమ్మ పెట్టి దానికి చీర కప్పుతారు, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? సరిగ్గా చూస్తే ఏం లేదు. రమణ మహర్షిలాగా ఉండాలి, సహజ అందం ఏమి లేవు, గోచిగుడ్డ తప్ప. ఎంత బాగున్నాడు, అది రియల్. రాను రాను ఈ ప్రాపంచిక ఈ భౌతిక విషయాల నుంచి మనసు పక్కకు జరగడమే సహజ ఆధ్యాత్మికతలకు అడుగుపెట్టడం. వాటితో పక్కకు జరగమంటే బంగారం పడేయమని చెప్తలేను, ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చింది, బంగారం తాకట్టు పెట్టి ఉపయోగపడుతుంది. ఇల్లు కొనాలంటే పిల్ల పెళ్లి చేయాలి, బంగారం ఉపయోగపడుతుంది. ఉంచుకో, త్యాగం చేయకు, అటాచ్మెంట్ తీసేసి. చాలామంది త్యాగం చేయాలని చెప్తే బంగారం వదిలేసి సన్యాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏది త్యాగం చేయకు, త్యాగం చేయవలసింది ఆలోచన అని, వస్తువును కాదు. మంచి మాట. నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా, నాకు అంతకుమించి తెలియదు. ఇప్పుడు ఆ ఇల్లు నేనే కొన్నా, కానీ సొంతం చేసుకోలే మానసికంగా. అది నా నుంచి పోయినా ఐ డోంట్ కేర్, పోకుండా చూసుకుంటా. దానికన్నా ట్యాప్ లీక్ అయితే చేపిస్తా, కానీ భూకం వచ్చి కూలిపోయింది అనుకో గుడి చేసుకుంటా. దాని గురించి బాధపడే సమస్య లేదు. నేను అందుకే ఎప్పుడు మా ఇంట్లో చెప్తా, నేను క్రియేట్ చేసేది నా కోసం కాదు, ఏదో వచ్చింది అట్లా. రాబోయే రోజుల్లో కూడా ఒక స్టూడియో కావాలంటే కొనుక్కోవచ్చు, బట్ దాంతో అటాచ్మెంట్ ఉండే అవకాశం లేదు. ఇది వేరే వాళ్ళకి తెలియదు, నాకు తెలుస్తుంది. రామిత్రమరా కుశలమా? చాలా రోజులు అయిపోయా. మనుషుల మీద కూడా అటాచ్మెంట్ అసలు ఉండకూడదు, అసలు దేంతో ఉండకూడదు, మనుషులతో అసలే ఉండకూడదు. ఎందుకంటే మన వస్తువులతో ఏ పేచి లేదు, వస్తువులతో ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీకు వస్తువుతో అటాచ్మెంట్ ఉండదు, కానీ వస్తువుకు నీతో ఉండదు. అదొక బెస్ట్ పార్ట్. యూ లవ్ ఐఫోన్, బట్ ఐఫోన్ డస్ నాట్ లవ్ యూ. కానీ యూ లవ్ యువర్ వైఫ్, వైఫ్ మే లవ్ యూ ఆర్ మే నాట్ లవ్ యూ. కండిషనాలిటీ ఉంది, దాంతో ప్రాబ్లం వస్తుంది. అందుకని అందరినీ ప్రేమించు, కానీ దేంతో అటాచ్మెంట్ వద్దన్నది ఆధ్యాత్మిక యొక్క మూల స్థితి, చరమస్థితి. అల్టిమేట్ స్టేట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ దట్ ఏవేవి శాశ్వతము కాదో వాటిని సొంతం చేసుకో, ఏవేవి శాశ్వతము కాదో వాటితో అటాచ్మెంట్ వద్దు, వాటిని ఉపయోగించుకోవద్దని చెప్తలేను. ఇది హార్మనీ శాశ్వతము కాదు, ఉపయోగించుకో, చక్కగా తుడుచుకో. నీ దగ్గరికి ఎవడు యోగి అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు వస్తువు ఎట్లా ఉందో 1000వ రోజు అట్లే ఉంటట్టు చూసుకునేవాడు యోగి. వాడు వస్తువు పట్ల మమకారం లేదు, వాడికి అటాచ్మెంట్ లేదు, కానీ వస్తువు దానికి ఉపయోగపడుతున్న గౌరవం ఉంది. మంచి స్థితి అది. ఒకవేళ పోయిందనుకో వెతుకుతాడు, రిపేర్ అయితే చేపిస్తాడు. దొంగతనం చేశాడు అనుకో పోలీస్ కేసు చేస్తాడు. ఎప్పటికి దొరకదని తెలిసిందనుకో చప్పకొట్టు పాట ఆపే సమస్య లేదు హార్మోని గురించి. అంతలో కొన్ని డబ్బులు వస్తే మళ్ళీ కొత్త హార్మోని వచ్చింది, దాన్ని మళ్ళీ చూసుకుంటాడు. అంటే హార్మోని ఉన్నప్పుడు, పోయినప్పుడు, విరిగిపోయినప్పుడు, మళ్ళీ కొత్త తెచ్చుకున్నప్పుడు తనలో ఏ సంశయం లేదని తెలుసుకున్నాడు, తనలో అలజడి లేదు. రామిత్రమా, హ్యాపీ దివాళీ. అవును, దివాళీ ఎందుకయింది? నాకు పొద్దున బాత్రూంలో దీపావళి బాగుంది కదా, దివాళీ ఏంది? దివాళీ షార్ట్ కట్ అంతేనా? అదే ఒక అక్షరం పాలికే ఓపిక లేదేమో. సో శుభ దీపావళి అంతే. మీరు క్రాకర్స్ అన్ని కాల్స్తారా? నాకు చిన్నప్పటి నుంచి తక్కువే. నాకు ఓవరాల్గా అర్థం ఏంటంటే శబ్దం గురించి కాలుస్తున్నారు. అది ఎవడు కాల్సినా ఓకే కదా శబ్దం వినడానికి, శబ్దం అంతే. ఇంకోటి కాల్చి చూడట్లే, అందుకే నేను టెక్నిక్ కనుక్కున్నా. ఇప్పుడు కాల్చి అంటించి వాడు వెనక్కి పరిగెత్తుకొని వస్తాడు, అప్పుడు పేలింది, వాడు చూడటమే లేదు. నిజంగా రియల్ పర్సన్ అయితే వాడు అందరితో అంటించి వాడు దూరంకి వెళ్ళి చూడాలి. వాడు కాల్స్తే వాడు చూడటం లేదు అసలు, వాడు పరిగెత్తుకొని వస్తాడు, ఇంకా టెన్షన్ పడి పరిగెత్తుకొని వస్తాడు. వంకాయ బాంబు అనుకో, వాడు వంకాయ అంటించి వాడు టమాటలాగా పరిగెత్తుకొని వస్తుంది. అట్లా బేసికల్గా వంకాయ అది కాదు, వీడే ఈ వంకాయ, అది బాంబు అట్లా. అందుకని ఆ క్యూరియాసిటీ ఏం లేదు. బట్ సంవత్సరంలో ఒకసారి కాబట్టి ఈ తోక పటాకులు అంటారు చూసినా, ఈరోజు తెచ్చుకుందాం రాత్రికి. తోక పటాకులు తెచ్చుకొని నేను ఒక గొట్టం తయారు చేసుకుంటా. ఇది ఇప్పుడు 20 ఏళ్ల క్రితం నా డిస్కవరీ. ఒక మూల కూర్చొని ఒక తోక పటాకుల ప్యాకెట్ ఆ గొట్టంలో పెట్టి, ఆ గొట్టానికి ఇంకో కట్టె బలమైంది పెడితే ఇప్పుడు దాంట్లో పెట్టి ఇట్లా అంటించుకోవచ్చు, మన మీదకి రాదు. యూ కెన్ సీ యాక్చువల్లీ.
అట్లా దాంట్లో ఉన్న 100 ప్రశాంతంగా కాల్చుకొని రకరకాల కాల్చిట్లు పెట్టి చేతితో ఇసిరేయను, ఆ గొట్టంతో ఇసిరేస్తా. ఇప్పుడు నాకు ఎంత ప్రాక్టీస్ ఉంటే రకరకాలుగా ఇసిరేస్తా నేను. దాంట్లో కొంచెం ప్రావీణ్యత సాధించిన దాన్ని పేటెంట్ చేయించుకుంటే మనం ఒక ప్రోడక్ట్గా అమ్మొచ్చు అట్లా. సో నేను ఎంజాయ్ చేస్తా. కానీ దాంట్లో పడి కొట్టకపోవడము, లేకపోతే ఈగో, లేకపోతే అందరికంటే ఎక్కువ కాల్చాలి, మీ అందరు పెట్టిన బాంబుల కంటే నాది ఎక్కువ సౌండ్ రావాలి, ఇట్లాంటి స్టూపిడిటీస్ ఏం లేవు. ఏదేమైనా మనం కాలుష్యం క్రియేట్ చేయొద్దు, అంతవరకు అయితే క్లియర్. అట్లా కానీ ఇప్పుడు ఇంకా అటాచ్మెంట్ ఉండడం మంచిదే కదండి. మంచిది కాదు అస్సలు కాదు. దేని మీద అస్సలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, ఇప్పుడు ఇది పట్టుకో, ఇది చదువుకోవడానికి నీది అవ్వాల్సిన అవసరం ఉందంటవా? లేదు. అయిపోయింది. పోనీ ఇది కొన్నావు నువ్వే, అయినా నీది అనుకోకుండా నువ్వు చదువుకో. అప్పుడు ఏమైందంటే నీ మైండ్ ఫ్రీ ఉంటుంది దాని నుంచి. రెండోది, నీ వస్తువు కానీ పరాయి వస్తువు కానీ ప్రతిదాన్ని గౌరవంగానే ఉపయోగించు. నీ బైక్ అయితే ఒకలాగా, వేరే వాళ్ళైతే అడ్డగోలు తిప్పి నీ బైక్ మాత్రం మెల్లగా, తప్పది. అట్లాంటిది చూసిన నేను, నాలో కూడా ఉండేది అది నాలో కూడా పుట్టింది ఒకటి. అప్పుడు నాకు తప్పు అనిపించింది. అరే వస్తువుకి నాది నీది జోడిస్తే ఉపయోగించడంలో ఎంత మార్పు ఉంది అసలు. అందుకే మనకు తెలిసిన వాళ్ళతో బాగుండం, తెలియని వాళ్ళతో మనం ఏమో జోవియల్గా ఉంటాం, జోకులు ఇస్తాం. అందుకే కొత్త కొత్త వ్యక్తులను కలుసుకోవాలనుకుంటాం మనం. బికాజ్ పాత వ్యక్తికి నువ్వెవరో పరిచయం అయిపోయింది, నీ పిట్ట కథలు పనిచేస్తలేవు. అందుకని ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి కలిస్తే నువ్వు నిత్య నూతనంగా ఉంటావు. ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారండి ఒకసారి, నేను విన్నాను, మనకి తెలియని వాళ్ళతోనే మనం బాగా మాట్లాడతాం, ఇంట్లో వచ్చి అమ్మలో పెడతాం. అవును, ఎందుకంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ కదా. అందుకే ఏం చేయాలి, అందరికీ రివాల్వర్ లైసెన్స్ ఉండాలి. అంతే. అప్పుడు చచ్చినట్టు మీరు గీరని మాట్లాడతారు అంతే. అరే నచ్చకపోతే పక్కకు పో. అటాచ్మెంట్స్ కూడా ఎలానే సార్, ఎలా అంటే కొత్తగా కొన్న ఏదైనా వస్తువు, అవును అవును, దానికి వచ్చిన డబ్బా ఉంటుంది కదా, అది కూడా బాగా జాగ్రత్తగా అవును దాచిపెట్టుకుంటారు. అది ఒక 10 సంవత్సరాలు అయింది అనుకోండి, దాని మీద ఏముండదు. అందుకే దీనికి ఒక చిన్న జీవన సూత్రం ఉంది. ఇట్ ఈస్ సమ్వేర్ రిటన్ ఇన్ చైనీస్ టెక్స్ట్ లాంగ్ బ్యాక్. నేను ఎప్పుడో 2009-10 ప్రాంతంలో చాలా, అంటే ఇప్పుడు మనకి ఆ పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు ద సకిటోస్ బుక్ ఆఫ్ విజ్డమ్ అని ఒక 4 పేజీల బుక్ రాశాడు ఆయన. తన జీవిత సారాంశం బుక్ రాయమంటే 4 పేజీలు రాశాడు. అంతే 4 పేజీల్లో పెద్ద పెద్ద అక్షరాలు రాశాడు. అంటే ఇంతకంటే ఏమి లేదురా డాడీ అని చెప్పిండు అంతే. అటువంటి దాంట్లో రాయబడ్డ ఒక విషయం ఏంటంటే, ఏదన్నా ఒక వస్తువు కొంటున్నప్పుడు, లేదా ఒక మనిషిని నీ జీవితంలోకి తీసుకుంటున్నప్పుడు, లేదా నువ్వు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఒక్కటి ప్రమాణంగా తీసుకోవాలి. ఒక్కటి, అదేంటి, దాని పట్ల నీకు పూర్తి ఎగ్జైట్మెంట్ తగ్గిపోవాలి. ఎగ్జాంపుల్, ఇది నేను కొనుక్కోవాలనుకున్నా, ఇచ్చడం ఇది కొనుక్కోవాలంటే నువ్వు కొనుక్కునే అర్హత నీకు లేదు. ఇప్పుడు నీ చైన్ చూస్తే నీకేమైనా ఎగ్జైట్మెంట్ ఉందా? అట్లా దాన్ని చూసిన రోజు అప్పుడు నీ లైఫ్లోకి తీసుకోదా. వితౌట్ ఎగ్జైట్మెంట్ దట్ విల్ స్టే. ఎందుకంటే నువ్వు ఎగ్జైట్మెంట్తో కొన్నవాడు ఆఫ్టర్ 100th డే అక్కడికే రావాలి. అందుకని ముందే ఎప్పుడు ఫస్ట్ డే ముట్టుకున్నప్పుడు ఎలా వాడుతున్నావో, అందుకే అతిగా వాడొద్దు. ఫస్ట్ డే అతిగా తుడుస్తారు, బట్టేసి పెడతారు, 100 తీసిరు కొడతారు. ఇది రోగి లక్షణం ఇది. అట్లా కాకుండా ఫస్ట్ డే ఎట్లా చూస్తున్నావు నార్మల్గా ట్రీట్ ఇట్ నార్మల్. 1000వ రోజు అట్లే ట్రీట్ చేయి. ఫస్ట్ డే ఎట్లా ఉందో ప్రతిరోజు దాన్ని చూసినప్పుడు దాని స్టేటస్ కో మెయింటైన్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఇప్పుడు నా ఐప్యాడ్ ఉంది, ఫస్ట్ డే ఎలా ఉందో అలా ఉంటుంది. దానికన్నా గీత పట్టి దాన్ని సవరించే ప్రయత్నం చేస్తాను. పోదని తెలిస్తే వదిలేస్తాను. కానీ ఏది ఎలా ఉందో అలాగే ఉంచడము ఎరుక యొక్క స్థితి. ఇప్పుడు అవేర్నెస్ అంటాం కదా, అవేర్నెస్కి ఇదే. ఫస్ట్ డే కొన్నప్పుడు వస్తువు ఎట్లుందో 100 రోజులు అలా ఉంచుతున్నావు అంటే నువ్వు అవేర్గా ఉన్నట్టే దాని పట్ల. వితౌట్ అవేర్నెస్ యూ కెనాట్ డూ దట్. అంటే దాని ఒరిజినల్ స్టేట్ తెలిస్తేనే దాన్ని నువ్వు రిటైన్ చేయగలుగుతావు, సస్టైన్ చేయగలుగుతావు. ఒరిజినల్ స్టేట్ తెలియకుండా నువ్వు చేయలేవు. అట్లా అందుకని ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్ళినా ఇది ఎవరో ముట్టుకున్నారు, నిన్ను ఎవరో ముట్టుకున్నట్టున్నారని తెలుస్తుంది. ఇంకా దాని ఒరిజినల్ స్టేట్ నువ్వు ఎప్పుడు ఆ ఎరుకో కలిగి ఉన్నావు. అట్లా చిన్న చిన్న విషయాలే. మళ్ళీ కాన్షియస్నెస్ అంటే కలిపి చూడడం, అవేర్నెస్ అంటే విడదీసి చూడడము, భేదభావం లేకుండా. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఏదేమైనా ఇప్పుడు చెప్పినా కదా, ఒరిజినల్ స్టేట్ని గుర్తు, రెండు ఒకటే. అంటే ఒకటే కాండము, 2 బ్రాంచెస్. అవేర్నెస్ అంటే ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిని ఒకదాంతో ఒకటి పోల్చకుండా ఈక్వల్గా చూడడం.
కానీ దేని విలువ దానికి ఉందని గుర్తిస్తున్నాను. ఇది అవేర్నెస్. అంటే యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్, యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్, యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్. అంటే క్లియర్గా 3 ఉన్నాయని తెలుసు, 3టికి విభేదం ఉందని తెలుసు, కానీ ఈ 3 నా దృష్టిలో ఒకటే, కానీ దేని విలువ దానికి ఉందని కూడా గుర్తించే స్థితి అవేర్నెస్. ఒకవేళ అవి నీ దగ్గర ఉంటే ఇది ఎప్పటికి ఇలాగే ఉండేట్టు, ఇది ఎప్పటికి ఇలాగే ఉండేట్టు, ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఇలాగే ఉండేట్టు చూసుకోవడం. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ప్రసాదం పెడతారు, లేకపోతే శ్రీవారికి అభిషేకం చేస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ మిశ్రమం అట్లాగే చేయాలి. అదే అవేర్నెస్ అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నగలు వేస్తారు, అడ్డగోలుగా నగలు వేయరు, ఒక నగ తర్వాత ఒక నగ, ఒక ఆర్డర్ ఉంటుంది. ఇదే అవేర్నెస్ అంటే. మనం జనరల్గా అవేర్నెస్ పాటిస్తున్నాం, కానీ ఏమంటారు కంప్లీట్ అవేర్నెస్ లేని కారణంగా మనం సఫర్ అవుతున్నాం. కాన్షియస్నెస్ అంటే ఈ 3 ఒక్కటే అని తెలుసుకోవడం, ఈ 3 వస్తువులను గుర్తించడం కాన్షియస్నెస్ అంటే. విభజన లేదు. ఇంకా నువ్వు చైతన్యవంతంగా ఉన్నప్పుడు అందరినీ ఒక్కటిగా చూస్తావు, అవేర్గా ఉన్నప్పుడు దేనికి అది సపరేట్ అని చూస్తావు. రెండు ఒకటే. ఎట్లుందంటే ఎంతమంది వస్తున్నారో లెక్క పెట్టుకో, అందరిని ఒకటే బస్సులు ఎక్కించుకొని పో, బస్సులు అంతా కలిపిపోతున్నాం చూడు, అందరం కలిసి వస్తున్నాం. కాన్షియస్ స్టేట్మెంట్ అది. అందరం కలిపి ఎవరెవరు వస్తున్నారు అవేర్నెస్ స్టార్ట్ అయింది. మా బాబాయ్ వస్తున్నారు, ఇది వస్తున్నారు, ఇది వస్తున్నారు. రెండు నువ్వే చెప్తున్నావు, రెండు ఒకరి గురించే చెప్తున్నావు. కొన్నిసార్లు కలిపి చెప్తావు. అడవికి వెళ్ళినప్పుడు చెట్టుని చూస్తే అవేర్నెస్, అంతా కలిపి అడవిని గుర్తిస్తే కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ లోపల చివరి స్థితి ఇంకొకటి ఉంది. ఇది అత్యంత అంటే చాలా డిఫికల్ట్, ఆచరించడానికి డిఫికల్ట్, అర్థం చేసుకోవడానికి చూస్తే కొంచెం ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అడవిలో ఉన్నవన్నిటిని చూసి దేనికది వేరు వేరు భిన్నము అని చెబుతూ అన్నీ ఒకటే, మూలం ఒకటే అని గుర్తిస్తూ నా స్థితి ఉంది కదా, అందులో నీవు కూడా భాగమని గుర్తించి చూడడం ఒక అవేర్నెస్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 10 మంది ఉన్నారు ఇక్కడ, నేను 9 మందిని చూడడం ఒక స్థితి, ఈ 10 మందిలో నన్ను కూడా కలుపుకొని చూడడం అవేర్నెస్, రియల్ అవేర్నెస్. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఒకరు పోయారు, నేను 9 మందిని చూస్తాను, అందులో నేను కూడా ఉందా. 7 మంది పోయారు, 2 చూస్తున్నా, అందులో నేను కూడా ఉందా. ఆ ఒక్క వ్యక్తి పోయాడు, స్టిల్ నేనున్నాను అని తెలుస్తుంది. ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. తద్వారా ఎరుక నిరంతరం నిలబడుతుంది. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ సంథింగ్. అంటే నీ శరీరాన్ని, నీ మనసును నువ్వు వేరుగా చూస్తూనే ఉన్నావు. అవేర్నెస్ అంటే చూసేదానికి నువ్వు భిన్నంగా ఉన్నావనే అర్థం. కాన్షియస్నెస్ అంటే చూసే దాంట్లో నువ్వు పార్ట్ అని అర్థం. అంత కలిపి ఒక్కటి. అద్వైతం అంటే సింగిల్, వన్ కాన్షియస్నెస్. చిన్న విషయమే ఎక్కువ చర్చిస్తే ఓ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పింది ఉంది, దాన్ని రాసుకోవాలి, దాని గురించి విచారణ చేయాలి, అంటే రియల్గా చూడాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక బైక్ చూస్తుంది, నీ బైకు ఫ్రెండ్ బైకు, ఇది నాది నీదని తేడా వచ్చిందనుకో, నీ అవేర్నెస్లో పార్షియాలిటీ వచ్చిందని. అంటే కాకుండా బైక్ని బైక్గా చూస్తున్నావు, నాది నీది పోయిందనుకో, నీ అవేర్నెస్లో పూర్ణత వచ్చిందని లెక్క. నాది నీది లేకుండా చూస్తే స్పిరిచువాలిటీకి సంబంధించిన అవేర్నెస్, నాది కలుపుకొని చూస్తే ప్రాపంచికమైన అవేర్నెస్. అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కంప్లీట్ టోటల్ అవేర్నెస్ అనేది వెరీ రేర్ అనమాట. ఇక్కడ నీది నాది అన్నది పడిపోయి ఎప్పుడు చూడాలి మనం, అది ఏ పని కానీ కాదు. ఇంతకుముందు ఏదో అడిగినా మర్చిపోయాను నేను. అటాచ్మెంట్ వద్దు. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో, వైఫ్తో అటాచ్మెంట్ ఎందుకబ్బా? నువ్వు టాబ్లెట్ ఇవ్వడానికి, వాళ్ళకి చీర ఇప్పించడానికి అటాచ్మెంట్తో ఏం సంబంధం? అంటే నీళ్ళు ఇవ్వాలంటే అటాచ్మెంట్ ఎందుకు? వాళ్ళు సరిగ్గా చూసుకోవాలంటే అటాచ్మెంట్ ఎందుకు? అవసరం లేదు. అంటే దాన్ని వాళ్ళు రాంగ్గా తీసుకుంటారు. అంటే సరే, నువ్వు చెప్పకు, నువ్వు తెలుసుకో, అంతే. చెప్పకు, చెప్తే దవడ ఉలగొడతారు ఇంట్లో. ఐ లవ్ యూ అని చెప్పు, తెలుసుకో. ఇది ఊరికే మాట వరుసగా చెప్తున్నాను, తెలుసుకో. ఇప్పుడు మీరు రావడం చాలా సంతోషం, ఉత్తగా చెప్పట్లే. స్టేజ్ మీద చెప్తున్నారు కదా, ఈరోజు మీ అందరి సమక్షంలో ఉండడం గౌరవంగా భావిస్తున్న, బొంగేం కాదు, అబద్ధం చెప్తున్నాడు. ఈరోజు నేను చాలా అన్నాను, మరి నిన్న ఎవరు లేకపోతే బాగోవు, అంతే కదా చెప్తాను. అట్లా కాకుండా నిజమైన సభ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నా పుస్తక సభలాగా ఉంటుంది. ఏ విశేషణాలు లేవు, ఎవడిని వెల్కమ్ చెప్పలే, ఎవడికి బొకే ఇయ్యలే, ఎవడికి పూలదండ ఇయ్యలే, ఎవడి డబ్బా కొట్టలే. ఎట్లుందో అట్లుంది, అంతే. బాగుంటుంది అట్లా. అందుకని నా పుస్తకం అట్లీస్ట్ నేను ప్రయోగం చేసిన, ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉంది అన్నిసార్లు ఆ ప్రయోగం చేయబడ్డది. ఇన్విటేషన్ కార్డు లేదు, ముఖ్య అతిథి లేడు, ఫ్లవర్ బొకేలు లేవు, శాలువాలు లేవు,
దండలు లేవు, అబద్ధపు చిరునవ్వులు లేవు, నమస్కారాలు లేవు, స్పెషల్గా వెల్కమ్ చెప్పేది లేదు, గులాబీ చేతిలో పెట్టి చెవులకు కనబడిన పువ్వు పెట్టేది లేదు. మామూలుగా ఇంట్లో ఎట్లుందో అట్లే ఉన్నా, నువ్వు మీ ఇంట్లో ఎట్లున్నావో అట్లే ఉండు. ఎందుకు ఈ ఫేకరీ? తాత్కాలిక లాభం కోసం, ఆ తాత్కాలికంగా నువ్వు థ్రిల్ అవ్వడం కోసం ఎందుకు అబద్ధాల్లో పడుతున్నావు? నాకైతే వద్దది. నేను నా బుక్లో స్నానం కూడా చేయకుండా పోయినా నాకు చేయాలనిపించలే అంతే. ఆ రోజు స్పెషల్ డే ఏం కాదు, మామూలు రోజుల్లో అదొక రోజు అంతే. అట్లా ఏ స్పెషల్ ఏం లేదు. ఈచ్ మూమెంట్ ఈ స్పెషల్ ఒక రకంగా అనుకుంటే. అట్లీస్ట్ నాకు మీరెంత, నా కుటుంబ సభ్యులు అంతే. ఎందుకు? అటాచ్మెంట్ లేదు కనుక. కానీ వాల్యూ ఎక్కువ ఆబ్వియస్లీ ఒకరి మీద చనువు ఉంటుంది అంతే, వాల్యూ కాదు. వాల్యూ ఆల్సో గివింగ్ ద సేమ్. ఓన్లీ వస్తువుల వాల్యూ మనం ఆర్థికమైనప్పుడు వేరే, మనుషులకు వాల్యూ ఏముంది? ఇప్పుడు ధనికుల లివర్ ఏమైనా వేరే ఉంటుందా? ఏం లేదు కదా స్పెషల్గా వాల్యూ కట్టడానికి. చనువు వేరే. మనకు వస్తువులతో చనువు ఉండదు, మనుషులతోనే ఉంటుంది. ఎందుకంటే స్పందనకు ప్రతిస్పందన ఉన్నప్పుడే చనువు. కుక్కతో చనువు ఉంటుంది, దీంతో చనువు ఏముంటుంది? స్పందనకు ప్రతిస్పందన ఉన్న చోటనే చనువుకు స్కోప్ ఉంది. అందుకని చనువు ఒక్కొక్కరితో మా అమ్మతో ఉండే చనువు ప్రపంచంలో నాకు ఎవరితో ఉండదు. నా భార్యతో ఉండే చనువు ఎవరితో ఉండే అవకాశం లేదు. కానీ ప్రేమ చనువు కాదు. ప్రేమ అన్నది నీ జీవన విధానం, రెస్పెక్ట్ అనేది నీ జీవన విధానం. చనువు అన్నది వ్యక్తిగతం. ఇప్పుడు ఈ ఫ్రెండ్ నాకు పరిచయం అయితే ఒక చనువు ఏర్పడవచ్చు, నేను భుజం మీద చేసి కొట్టవచ్చు. కానీ నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్తో కూడా నేను భుజం మీద చేయలేకపోవచ్చు. అక్కడ కుదరదు. ఇప్పుడు మా హరి ఉన్నాడు, ఎప్పుడు 1 ఫీట్ గ్యాపే, మేము ఎప్పుడు షేక్ అని కూడా ఇచ్చుకోలేము. స్టిల్ వీఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా వెంకటేష్ ఉన్నాడు, చిన్న చనువు ఉంది నాకు. మా బాలు ఉన్నాడు, చనువు లేదు నాకు. వాడు సీరియస్ పర్సన్, నేను సీరియస్ పర్సన్. అంటే నాకు చదువు లేదు, నేను వెరీ రేర్లీ ఐ టచ్ హిమ్. అదే నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, పేర్లు చెప్పాను, బండబుద్ధు తిట్టినా ఏం కాదు. అక్కడ అసలు కలవడంతోనే బూతుల పరంపర స్టార్ట్ అయిపోతుంది. ఎరా వాడుకో బాగున్నా అదే స్టార్ట్ అవుతుంది. అదే ఫీల్ అవ్వం మేము. అయితే అక్కడ ఏం లేదు. బూతును పట్టుకునే మైండ్ లేనప్పుడు బూత్కి విలువనే లేదు. అట్లా అందుకని వ్యక్తిని బట్టి అదృష్టం బాగుంటే 1-2 చనువు ఉంటే మంచిది. తద్వారా కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు. అదే ఆ పూర్తి చనువుని శారీరకంగా మానసికంగా అనుభవించడానికి సంసారం పాడైంది. నువ్వు దేన్ని ముద్దు పెట్టుకుంటావు చెప్పు? గంటలు భార్యను భర్త, భర్తను భార్య, అంతే. అది అఫీషియల్గా పెట్టుకోవాలంటే పెళ్లి చేసి పడదు. అంటే ఇటుపక్క అమ్మనైనా పడుకున్నా తలుపేసుకుంటే అటుపక్క అవి చేసుకోవచ్చు అంతే. ఇంకా అదే లవర్తో చేయలేం. అమ్మ వస్తే భయపడాలి, పెళ్లి కాకముందే అట్లా న్యూసెన్స్ ఉంటుంది. సమాజం కోసం వచ్చిన ఒడమడిక తప్పదు. ఎందుకంటే ఆ థాట్ వెళ్ళిపోవాలి. సంసారంలో ఎందుకు ఎంటర్ అయినా ఉంటే సంసారం నుంచి విముక్తి కోసమే, దాంట్లో పడి సావడానికి కాదు. అటాచ్మెంట్ వద్దని తెలుసుకోవడానికి సంసారం దగ్గర దారి. ఎందుకంటే అటాచ్మెంట్ వల్ల ఇబ్బంది పడేది సంసారంలోనే. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నా, నేను ఫ్రీ అయిపోయాను సంసారం నుంచి. ఇప్పుడు నేను సంసారం ఏం కాదు. ఒకరి పక్కలో అర్థం చేసుకోకపోతే మనం బిహేవియర్ యు ఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళకి అనుభూతి కలుగుతుంది. నేను ఇగ్నోర్ చేస్తలేను వాళ్ళని, పూర్తి బాధ్యతతో ఉన్నా, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ చూసుకుంటున్నా. ఇక్కడ ఎక్కడ అటాచ్మెంట్తో సంబంధమే లేదంటున్నాయి. అటాచ్మెంట్ ఇప్పుడు ఒక వడదెబ్బ తగిలి ఒకటి పడిపోతే వాడికి నోట్లో నీళ్ళు పోయడానికి అటాచ్మెంట్ ఎందుకు? కన్సర్న్ ఉండాలి. మనిషి పట్ల కన్సర్న్ చాలు. ఈ అటాచ్మెంట్లో వీళ్ళు ఏ ఉపయోగం లేదు, కొట్లాటలు అయితే అంతే. నువ్వే సర్వం అనుకున్నా నా జీవితం ఇట్లా ఎవడనుకోమన్నాడు. అనుకోవద్దు ఎవరిని. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ నన్. ఎవరిని నమ్మొద్దు. మనిషిని అసలే నమ్మొద్దు. మనిషి అంత దొంగనాకుడు. ఇంకోటి, మనిషిని నమ్ము, వాడు మనసు ఇంకా డెవలప్ కాకపోతే నమ్ము. పిచ్చివాడిని నమ్ము, అమాయకుడిని నమ్ము, కానీ తెలివైన వాడిని నమ్మొద్దు. తెలివైన వాళ్ళు మన ఇంటుంటే వాళ్ళని అసలు నమ్మొద్దు. డబ్బు విషయంలో స్వపరభేదాలు లేకుండా క్లియర్గా ఉండు. ఒకవేళ క్లియర్గా లేవా పట్టించుకోకు దాన్ని. బ్రదర్ అడిగాడు, ఖచ్చితంగా అఫిడవిట్ అవన్నీ రాసుకొని లాయర్ సమక్షంలోనే అన్నకు కానీ అమ్మకు కానీ డబ్బులు ఇవ్వు. క్లియర్గా ఉండు. ఎక్కడెక్కడ గొడవకి దారి ఉందో ఆ విషయాల్లో స్పష్టతలోకి వస్తే కుటుంబం బాగుంటుంది. ఇది మొహమాట పడే విషయం కాదు. ఫ్యామిలీ డబ్బులు ఇవ్వడానికి లాయరా అంత ఎందుకండి? అంటే నేను చెప్పేది అలాంటప్పుడు వాళ్ళు ఎగొట్టినా ఫీల్ కాకింగా ఇంతే. నువ్వు నిర్ణయం తీసుకో. లేవురా ఉన్నప్పుడు ఇస్తామంటే నీకు లోపల కలుక్కుమన్నదా, నువ్వు తప్పు చేసిన అర్థం. పొడిచి పాడుతూ పోవాలనిపిస్తుంది చాలాసార్లు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసి చాటింగ్ చెప్పుకుంటూ ఉంటారు. చాలా సమస్యలు. ఏం చేయాలో తెలియక. తెలిస్తే నువ్వు చేస్తావు కదా. అందుకని నేను తీసుకున్న నిర్ణయం ఏంది, ఎవరికి అప్పివ్వ. నేను
ఇవ్వవలసి వస్తే 1,00,000 అడిగితే 1,00,000 నేను ఇవ్వను, అప్పు. సింపుల్. నా దగ్గర ఉన్నాయి ఇవ్వను, ఇవ్వకపోయినా ఇవ్వను. నేను డబ్బులు సంపాదించి నా కోసం, నీ కోసం కాదు. అయినా సరే మిత్రుడు కాబట్టి ఒక 10,000 ఫ్రీగా ఇస్తా, తీసుకపో. ఇట్లా నాలాంటి వాళ్ళు 10 మంది దొరికితే నీకు 1,00,000 వచ్చేస్తాయి. రెండోది, ఈ 10,000 నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వకు, నేను జీవితంలో అడగను. మూడవది, ఒకవేళ నీకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా 10,000 ఇవ్వకు, కానీ 10 సార్లు నా కోసం పని చేయి. నేను ఫోన్ చేస్తే ఇల్లు మారుస్తున్నా, ఆ రోజు నాకు డెడికేట్ చేయి. మా ఇంట్లో పెళ్ళుంది, ఒకరోజు మాతో ఉండి పెద్దల నీళ్ళు గిల్లు సప్లై చేయి, చిన్న వర్క్ చేయి భయ్. ఆ 10,000 కొంత శ్రమ చేయి. లేదా నేనే పెయింటింగ్స్ చేస్తున్నా, క్యాన్వాసులు కొట్టాలి, చిన్న ఫిజికల్ ఎనర్జీ వర్క్ ఉపయోగపడుతుంది, కమ్ అండ్ హెల్ప్ విత్ మీ. నేను అడుగుతాను నిన్ను, ఐ డోంట్ ఫోర్స్, అట్లా చేస్తున్నా నేను. ఒకవేళ మనోడు నువ్వు ఉన్నా సరే మీరు తీసుకోరు అస్సలు. ఏ వ్యక్తి గురించి నేను నా ప్రశాంతతను కోల్పోతా? ఆల్రెడీ 10,000 వీక్ని, ప్రశాంతత ₹1,00,00,000 విలువైంది, నేను కోల్పోను. నా మీద ఉన్న బట్టలు లాక్కపోయినా సరే నేను ప్రశాంతంగానే ఉంటా. అందుకే పూల పార్కులో పూలు పెంచుతా, పూలు కట్టుకోవచ్చు. అంటే నేను ఎంత క్లియర్గా ఉన్నా అంటే, నేను ఇందులో ఏ గొప్ప సాధన లేకపోతే ఆశీర్వాదాలు, బొంగు భోజనాలు ఏమి లేవు. ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్, ఎగ్జిస్టెన్స్, రిలేషన్షిప్స్, మనీ. ఇవే కదా లైఫ్ అంటే. ఇప్పుడు జంతువుకి అవేవి లేవు కాబట్టి ప్రశాంతంగానే ఉంటాయి అవి. మనిషికి ఉన్నాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మికత. అందుకే వాటిని అర్థం చేసుకోలేని వాడికే సన్యాసం ఉంది. సన్యాసంలో నాకేం మజా కనిపించలే, బాగాలేదు. అది తీసుకుంటే తీసుకొని, అది వాళ్ళ ఇష్టం. ట్రై చేశారా? ఆల్రెడీ ఉన్న సన్యాసి, నేను సన్యాసినే, కానీ సన్యాసిగా మాత్రమే ఉండకు. సంసారానికి సన్యాసానికి మధ్యన సామరస్యంగా ఉండు, మజా ఉంది. ఏది త్యాగం చేయక్కర్లే. నీకు ఇక్కడ ఉంది లస్ట్ అబ్బా, ఇప్పుడు తింటున్న లస్ట్ ఏమన్నా? లస్ట్ అంటే ఏంది? తిన్న తర్వాత కూడా ఆలోచించడం లస్ట్. అది లేదుగా. ఇప్పుడు ఈ క్షణం ఎవరైనా సెక్స్ గురించి ఆలోచిస్తే లస్ట్ ఉన్నట్టు లెక్క. చేసినప్పుడు చెయ్యి, చేయనప్పుడు చేయకు. అది నిన్ను బాధించకపోతే యు ఆర్ ఫ్రీ. ఇంకోటి ఎవడబ్బా 24 hours శృంగారం చేసేది? అందుకే ప్రకృతిలో క్లియర్గా పెట్టిరు, ప్రకృతి విషయం అనేది 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు బాత్ కథ హోగా. ఎవడైనా 3 hours తినాడు, మ్యాక్సిమం ½ an hour సుత్తి వేసుకుంటా. సుత్తిడు ఒక్కడే ఉన్నాడు అనుకో, మనిషి 6 నిమిషాలు, 7 నిమిషాలు భోజనం ముగించవలసింది. ఇంకా టీవీ, ఫోన్ పక్కన పెడితే 3 minutes. నువ్వు బాగా ఆకలైన తర్వాత తింటే 3.5 minutes, 4 minutesలో కుక్కలాగా తింటావు అంతే. అంతకంటే ఎక్కువ టైం అక్కర్లేదు. కానీ మనిషి ఏదో కూర్చొని మీటింగ్స్ కోసం తింటూ రకరకాల రుచులు టేస్ట్ చేస్తే అట్లా టైం కిల్ చేస్తున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు. అదర్వైజ్ నిద్ర నీకు తెలియదు కాబట్టి అది ఎన్ని అవర్స్ అయినా కూర్చు పరకనే పడతా. శృంగారం, భావప్రాప్తి అన్నది జస్ట్ ఫ్యూ మినిట్స్. ఎవడన్నా ఎక్కువసేపు చేస్తున్నట్టు అది వాడి ఇంటెలిజెన్స్, లేకపోతే వాడుకున్న క్యూరియాసిటీ టువార్డ్స్ ఎవ్రీథింగ్. కానీ ఒరిజినల్గా దాని రియల్ స్టేట్ ఉండేది, థాట్ వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేయబడ్డది, భావప్రాప్తి కలిగింది. ఇంకోటి ప్రకృతిలో ఒకటి ఆనందం, ఒకటి నీకు ఆనందం కలిగిందా అని ఎవరు అడగదు, పక్కదాన్ని అడగదు. మనిషి ఒక్కడికి కన్సర్న్ ఉంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిస్ లార్జ్ బిగ్ బ్రెయిన్ స్ట్రక్చర్. నేను ఎక్కడో జోక్ చదివే, జోక్గానే వినండి, మళ్ళీ పర్సనల్గా తీసుకోవద్దు. శోభనం గదిలో పెళ్ళయింది, శోభనం చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత ఇద్దరు పడుకున్నారు. భర్త అడిగాడు, ఎలా ఉంది డార్లింగ్ అని అడిగాడు. అని చెప్పిందంట, మస్తుగా చూసినాం కానీ లైట్ తీసి పండుకోనదంట. సో టేక్ ఇట్ ఈజీ అంటే నా ఉద్దేశం. అందుకే ముందే జోక్ అని చెప్పిన. అందుకే దయచేసి పిచ్చి ప్రశ్నలు వేయకు, ఎందుకంటే నువ్వు అన్నదానికి సరైన ఆన్సర్ ఇవ్వకపోతే ధమాకరా. డోంట్ ఆస్క్ ఎనీథింగ్. అందుకే మూలతత్వాల గురించి ఆనందంగా ఏమని అడగకు, నువ్వు ఆనందంగా ఉండు చాలు. నీ వల్లే ఆనందంగా లేదా అనుకో, ఇప్పుడు సస్తివి నువ్వు. అందుకే నేను ఎవ్వరు అడగను బాగున్నావు అని. నేను బాగున్నా అని చెప్తే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. వాడు కనుక నీ వల్ల నేను బాగాలేదన్నాను, ఇప్పుడు నేను చావాలి ఇప్పుడు. అట్లా కొందరు నేను కొన్నిసార్లు అయింది అట్లా. ఎలా ఉందంటే బాగున్నట్టే, మేము బాగాలేమా, మేము కూడా బాగానే ఉన్నాం తీ అని ఇట్లా ఫీల్ అవుతున్నారు, నెగిటివ్ తీసుకుంటున్నారు. అందుకని భాషని చాలా అవసరమైన మేరకు మనం వేస్తాం కదా, కూరలో ఉప్పు వేస్తాం చూడు, అవసరమైనంత. అట్లా భాష, మాట అవసరమైనంత ఉంటేనే జీవితం బాగుంటుంది. మాటల వల్ల యుద్ధాలు అవుతుంది. ఇది ఒక నిజాం ప్రభు ఏదో బ్రిటిషర్స్ వల్ల బెనిఫిట్ వచ్చిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా బ్రిటిషర్కి 2 ఫ్రెండ్స్ లెటర్ రాసి పంపించినంట. అది చదివితే బ్రిటిషర్ చదివి యుద్ధం ప్రకటించి వాడిని ఓడగొట్టి వాడిని బందీ చేసినట్టు.
అప్పుడు నిజాం ప్రభు అంటే క్యా హోగా రే, నేను ఏం పంపించినా వాడికి ఏం అర్థమైంది జర కనుక్కోండి అని కనుక్కుంటే తెలిసింది నువ్వు రాసిన లెటరు అని. అంతే బ్రిటిష్ వాడు వీడికి రాసిన యాక్చువల్ ఉల్టా. అదే బ్రిటిష్ వాడు వీడికి ఏం రాసిన లెటర్ అంటే తూ సలామత్ రహో అనేది రాసి పంపించింది. అది అంటే నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు బాగుండు అంటాం కదా, ఉభయ కుశలో పరి, నువ్వు బాగుండు నేను బాగుండు అంటాం కదా. ఇచ్చిపుచ్చుకునేది ఏముండదు ఆడ యాక్చువల్గా. నేను బాగాలేను డబ్బులు పంపి పంపిస్తారు, ఉత్తగానే అడుగుతాం అంతే. సో తూ సలామత్ రహో అన్నది బ్రిటిష్ వాడు తెలియక తూ సాలా మత్ రహో అని రాసిన. దాంతో వాడికి తప్పర్థమైంది నిజాం ప్రభువుకి. అంటే బ్రిటిషుడు మీద దాడి చేస్తే బ్రిటిషుడు తెలుసుకుని ఏంటంటే ఓహో నేను తప్పు రాసిన బాబు అని చెప్పి అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒక్కోసారి మనం తెలుసో తెలియకో ఒక మాట అంటే తప్పు జరుగుతుంది, గాయపడతారు బాధ. అందుకే మాట్లాడకపోతే మంచిది. కుటుంబ సభ్యులు కలిసి ఉండాలి కానీ మాట్లాడుకోవద్దని నా ప్రార్థన. డోంట్ స్పీక్ టూ మచ్ విత్ ఎవ్రీబడి. ఒకవేళ మాట్లాడితే డిప్లొమాటిక్గా మాట్లాడుకోవాలి. అనవసరంగా జోకులు సెటైర్లు పంచులు వేసామనుకో అది గుర్తుపెట్టుకున్న తర్వాత కోపం వచ్చినప్పుడు తీస్తారు. మనిషి దుర్మార్గుడు, దేనికి హర్ట్ అవుతాడో తెలియదు మనకు, ఉత్తుత్తగానే హర్ట్ అవుతారు. అందుకని న్యూట్రల్గా ఉండి మనం బయట సమాజంలో ప్రయోగాలు చేయాలి, కుటుంబంలో పనికిరావు. సరే మన టాపిక్ ఎటో పోయింది కానీ ఇంకా నువ్వు ఏదో అన్నావు, నాది ఒక్కటి చెప్పి ముగిద్దాం అనుకున్నాను. నమ్మకం గురించి నమ్మకం. సో నమ్మకం ఉండకూడదు. స్పిరిచువల్ లైఫ్ అంటే నమ్మకాలు లేని స్థితి అని. నువ్వు తెలుసుకున్న స్థితి, నమ్మే స్థితి కాదు. సాంప్రదాయంలో నమ్మకాలు ఉంటాయి, స్పిరిచువాలిటీలో నమ్మకాలు ఉండవు. నేను గొప్పవాడిని అవుతానని నా నమ్మకం, కానీ నువ్వు మనిషివి అని నమ్మకం కాదు, అది నీ స్థితి. స్థితికి నమ్మకాలు ఉండవు. ఒకవేళ దేవుడు ఉన్నాడా అంటే సాంప్రదాయంలో ఉన్నాడు. ఎవరు నీ దేవుడు? ఒకడు జీసస్ అంటాడు, ఒకడు అల్లా అంటాడు, ఒకడు విష్ణుమూర్తి అంటాడు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని ఒక్కొక్కటి వస్తున్నారు. సాంప్రదాయాలు ప్రపంచంలో ఎంతమంది ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు అన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మికత సాంప్రదాయబద్ధంగా కంప్లీట్గా వేరే. దట్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ఫెయిత్, డివోషన్ అండ్ బిలీఫ్ సిస్టమ్ మీద నడుస్తుంది. అందులో క్రతువులకి, జపతపాదులకి, స్మరణకి, మననకి స్కోప్ ఉంది. కానీ రియల్ స్పిరిచువాలిటీకి దానికి సంబంధం లేదు. అలాగని అవి నెగేట్ చేస్తలేను, అవి తప్పని చెప్పట్లేదు. అర్థం చేసుకోలేని వాడికి ఏదో ఒక ఆలంబన కావాలి. ఇప్పుడు ఒక కాళ్ళు సరిగ్గా లేకపోతే కట్టెను పట్టుకున్నావు చూడు, అట్లా జీవితంలో చాలా అశాంతి ఉన్నవాడికి ఒక్కొక్కసారి ఒక విగ్రహాన్ని చూసి నమస్కరిస్తే మనసు కుదుట పడుతుంది. కొన్నిసార్లు భజన చేస్తే మనసు కుదుట, బికాస్ కంటిన్యూస్ టచ్. భజన చేసేప్పుడు జొన్న రొట్టెలు కొట్టినా ఉపయోగపడుతుంది, కానీ మనిషికి నమ్మకం ఉండదు. రెండు ఒకటే. అంటే నీ దృష్టి మారితే నువ్వు భజనకు పోక్కలే, జొన్న రొట్టె లయబద్ధంగా కొడితే చాలు. అట్లా చిన్న చిన్న వాటి మీద మనసు నిలపొచ్చు. ఇప్పుడు వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, ప్లక్ ప్లక్ ప్లిక్ అని పడుతుంది కదా, అది బ్యూటిఫుల్ సంగీతం పాడుకోవచ్చు. ఎప్పుడైనా చెక్ చేశారా మీరు? చూపిస్తాను మీకు. అంటే ఉన్న సమయాన్ని లఫ్ట్ విషయాల మీద పక్కకు తీసేస్తే చాలా అన్వేషించవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నవి ఏ గొప్ప విషయాలు కాదు. ఇప్పుడు బాత్రూంలో వాటర్ డ్రాప్ పడడం అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఏం కొట్టొచ్చు? మందిరం ఎందుకు పెట్టారండి అది? ఏది మందిరా? అది నాది కాదు, సిస్టమ్ వేరే వాళ్ళది. వాటర్ డ్రాప్ అంటే చూడు, అంటే మనం ప్రతి దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ శ్రీశ్రీ చెప్పిండు కదా, కాదేది కవిత. చూడు, జనగణమన అధినా రకరకాల పడుతుందా? ఓకే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, ఒక చిన్న బీట్ అది. తర్వాత మీరు ఎప్పుడు నడిచారేమో, నడిస్తే మీ నడకలో కూడా ఒక బీట్ ఉంది. సో మీరు ఆ నడక ఆ లయం మీద మనసు ఫోకస్ చేస్తే ప్రపంచంలో ఉన్న సమస్యలని మర్చిపోతాయి. సో ఎక్కడెక్కడో ధ్యాన మందిరాల్లోనే ధ్యానం ఉంది అనుకోవద్దు. ఎక్కడైతే లూప్ మెడిటేషన్, ఇట్స్ లూప్.
ఇది అది లూప్, అది ఇంటర్నెట్ పోయిందిలే. సో అందుకని నమ్మకం అన్నది నిన్ను అన్వేషించనియదు, నిన్ను బ్లాక్ చేస్తుంది. నిన్ను తెలుసుకోవడానికి అనర్హుడు నువ్వు నమ్ముతున్నావు అంటే. యు ఆర్ నో ఇంట్రెస్టెడ్ టు నో, జస్ట్ నమ్ముతున్నావు అంతే. కొన్నేళ్ళు నమ్మారండి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతలేదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది, నమ్మేది ఒక సమాజం. ఇప్పటికీ ఒక సమాజం నమ్ముతుంది భూమి ఫ్లాటే ఉంది. ఈ సైంటిస్టులు అంతా మా పుస్తకాన్ని తప్పుపట్టడానికి అబద్ధం చెప్తారని నమ్ముతున్నారు వాళ్ళు. క్యాకరే. మరి మరి వేరే గ్రహాల ఫోటోలు ఏమన్నా వచ్చిందంటే అదంతా ఇంటర్నెట్ జనరేటెడ్ అంటున్నారు. ఎట్లా నమ్మించాలి వాడిని? అంటే వాళ్ళ మత గ్రంథంలో ఒక లైన్ రాసిందని అది సత్యమని నమ్మి మొత్తాన్ని అబద్ధం అని నమ్మి వాళ్ళు ఉన్నారు. వెరీ స్ట్రేంజ్. ఏ నమ్మకాలు లేవు, అట్లీస్ట్ నాకు నమ్మకాలు లేవు. నాకు తెలియకపోతే తెలియదని చెప్తాను, లేదా ఉండొచ్చు అని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేదల్లా నాకు అవసరం ఉందా లేదా దాంతో అనేది నా పాయింట్ అంత. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే ఉండని అంటున్నా. ఒకవేళ ఎందుకు నేను ఇచ్చిన జవాబు మాత్రమే ఈ మానవజాతి పరిణామ క్రమంలో మోస్ట్ పర్ఫెక్ట్ ఫిట్ అనేది ఇంతవరకు ఎవరు ఇట్లా చెప్పలేదు. దానికి కారణం గొప్ప అని కాదు, రైట్ పర్స్పెక్టివ్ ఇస్తున్నా. ఆలోచించుకోండి. ఇప్పుడు నా సమక్షంలో ఎవరు వచ్చినా వాళ్ళని నేను గౌరవంగా ప్రేమగా ట్రీట్ చేస్తాను, నాతో సమానంగా. దేవుడు వచ్చినా అలాగే ట్రీట్ చేస్తాను. తద్వారా దేవుడు అనే కాన్సెప్ట్ పడిపోయింది అంటున్నా. మీకు అర్థమైందని చెప్పింది? ఇది చెప్పు ఒకసారి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఒకలాగే చూస్తారు, తద్వారా దేవుడు అనే కాన్సెప్ట్ పడిపోయింది కదా. దానికి పాయింట్ మీరు ఆలోచన విధానం దానికి పాయింట్ లేదు, అక్కడ స్పేస్ లేదా, అంతే స్పేస్. దేవుడైనా ఇప్పుడు నాకు మీరు వచ్చినా రండి కూర్చుని, ఎందుకంటే నాకు ఎవరి నుంచి ఏ కోరుకోవట్లేదు. నేను దేవుడి నుంచి కూడా నేను ఏం కోరుకోవట్లేదు. అసలు నీకు కోరికలు లేకపోతే దేవుడు ఎందుకు? సరిగ్గా ఆలోచిస్తే ఇఫ్ యూ హ్యావ్ నో డిజైర్, అప్పుడు ఎటువంటి చెట్టు దగ్గర కూర్చున్నట్టు ఒక విగ్రహం సమక్షంలో కూర్చుంటాం అంతే, నో డిజైర్. ఒకవేళ దేవుడు వచ్చిందా, కూర్చోండి సార్, కూర్చోండి, బాగున్నారా, నేను బాగున్నా, ఎంత ఉంటుంది అంతే కాన్వర్జేషన్. నిజంగా ఈ దేవుడి గురించి నిరంతరం పూజ చేసేవాళ్ళు, నిజంగా దేవుడు మీ ఇంటికి వస్తే నువ్వు భరించగలవా? నిజంగా ఒక వ్యక్తి ఇంటికి వస్తే ఇంపాసిబుల్ టు బేర్ గాడ్. అదే దాంట్లో చూడాలి, 5,91,000 ఉంటుంది, ఒకసారి చూడాలి. పుప్పాలో కూడా పిన్ కూడా కొట్టు, గూగుల్లో వచ్చేస్తుంది. 5,89,000. సో అందుకని నేను ఎవరి నుంచి ఏమి ఆశించని కారణంగా, నాకు అందరూ ఒకటే సమత్వం నా యొక్క జీవన విధానం అయిన కారణంగా చాలామంది దేవుళ్ళు నా దగ్గరకు వచ్చిపోతున్నారేమో మారువేషాలు వేసుకొని నా నమ్మకం. ఇప్పుడు మనకు సింథటిక్ మేకప్ ఉంటుంది కదా, అటు నువ్వు మేకప్ వేసుకొస్తే నాకు తెలియదుగా, నేను రియలే అనుకుంటా. అంటే దేవుడు ఎప్పుడు మనకు ఫోటోలో ఉన్నట్టు వస్తాడని నాకు నమ్మకం లేదు. ప్యాంటు షర్టు వేసుకొని రేబాన్ గాగులు పెట్టుకొని వస్తే అసలు వీళ్ళకి దేవుడు అంటే ఎట్టుంటాడు తెలుసా? డ్రెస్ మాత్రమే తెలుసు ఈ సోకాల్డ్ సమాజానికి. దేవుడు ఎట్టు తెలుసు? కృష్ణుడి ఫేస్ తెలిస్తే కదా గుర్తుపట్టేది. నువ్వు డ్రెస్ చూసి ఉదాహరణకి ఎవడో పిలక పెట్టుకుని వస్తే కృష్ణుడు అనుకుంటావు. ఎట్లా? అసలు లాజిక్ లేదు, పాడలేదు. అందుకని అంత మహాజ్ఞానం మనకు లేదు. కానీ అందరినీ సమానంగా చూసేవాడికి మనిషి దైవము మొట్టమొదటిసారి సరళరేఖ వచ్చేసాయి. అంటే అత్యంత నిమ్నస్థాయి అమీబా, ఒక ఉత్తమ స్థాయి పురుషుడైన నీవు, ఇంకా పరమోత్కృష్టమైన పరమాత్మ, 3 సరళరేఖలు వచ్చిన మరుక్షణము సమత్వం వచ్చేస్తే ఇక్కడ దేవుడే. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ లేదు, వంచన లేదు. ఇదంతా వీళ్ళంతా దేవుడిని ప్రార్థించేది, ఆ పిల్ల పెళ్ళి కావాలని, ఉద్యోగం రావాలని. అంటే దేవుణ్ణి అట్లా దిగజార్చారు. నువ్వు దేవుణ్ణి ఒకవేళ దైవం ఉంటే అతనికి ప్రకృతి విషయాలతోనే సంబంధం ఉంటుంది. నువ్వు క్రియేట్ చేసిన షేర్ మార్కెట్తో దేవుడికి ఏ సంబంధం ఉంటుంది? క్రికెట్ మ్యాచ్కి దేవుడికి ఏ సంబంధం ఉంటుంది? నువ్వు దేనికి ప్రే చేస్తున్నావు? అసలు ఇంత అన్కాన్షియస్ సమాజం, వెరీ స్ట్రేంజ్. కానీ దాన్ని మనం నో చెప్పడానికి లేదు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో మన టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎవరన్నా నేను మాటలతో మనోభావాన్ని దెబ్బతింటే మీరు ఎప్పుడన్నా వస్తే సారీ చెప్తాను, అంటే నాకేం మాట లేదు. అంటే దేనికి దెబ్బతిన్నా, ఇంకోటి ఒక వీడియో చేసుకుంటే కాళ్ళు కూడా మొక్కుతా, పెట్టుకోండి. నాకు పరువు ప్రతిష్ట సిగ్గు లజ్జ అట్లాంటివి ఏమి లేవు. అది ఇంకా ఇప్పుడు ఏది నమ్మితే అదే నిజం, నమ్మకూడదు అసలు. ఏది నమ్మితే అదే నిజం లేదు, అసలు అంటూ ఏదైతే ఉంటుందో అదే నిజం. వాట్ యూ బిలీవ్ ఈజ్ నాట్ రైట్, బట్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రైట్ అనే దానికి
ఇంకొక విధానం ఉంది సార్. అసలు దీన్ని నమ్మకనే పాయింట్ వచ్చినప్పుడు దీన్ని నమ్మను కూర్చుంటాను నేను. రేపు వద్దు నాకు ఇలా అవుతుందో నాకు క్లారిటీ ఉంది లేదన్నది పక్కన పెడితే నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఐ యామ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. See, expectation is different, belief is different, faith is different. ఫెయిత్ అంటే బిలీఫ్కి ఫెయిత్కి తేడా లేదు. ప్రాపంచిక విషయాల్లో ఒకవేళ నమ్మితే అది బిలీఫ్ అయింది, పారమార్థిక విషయాల్లో నమ్మితే ఫెయిత్ అయింది. నాకు ఉద్యోగం వస్తుంది అని నమ్మితే బిలీఫ్ అది, దేవుడు ఉన్నాడని నమ్మితే ఫెయిత్ అయింది. అందుకే క్రిస్టియానిటీ కానీ మిగతావన్నీ దే ఆర్ ఫెయిత్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ అనేది ఇట్ డిపెండ్ అపాన్ ఈచ్ పర్సన్. ఎక్స్పెక్టేషన్ అంటే తెలుసు జరుగుతుందని. అంతర్గత విషయం అవుతానండి. నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా సార్. నా దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. చేయకూడదు. ఎందుకు? నీకు సాధ్యమైంది చేయి. నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. ఆ మెరుగుపరుచుకున్న దాని అవుట్పుట్ వస్తూ ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఏమి రాదు. ఇప్పటికిప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి గొప్పగా పాడాలని, మళ్ళీ దానికి నెక్స్ట్ పాలిషింగే ఉంటుంది ఉపయోగం. నువ్వు పాలిష్ చేస్తే గొప్పగా పాడగలవు, లేకపోతే నువ్వు గొప్పగా పాడతా అన్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఫుల్ఫిల్ కాదు. ఇంకా నీలో లేనప్పుడు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే నీ గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత ఉత్తా. అంటే చెప్పుకోవడానికి ఓకే, సినిమా డైలాగ్ వరకు ఓకే. ఇన్ రియల్ లైఫ్ అసలు ఎక్స్పెక్టేషన్ అంటూ లేకపోతే ఈ రోజు దాంతో తృప్తి పడిపోతాను. నో 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 అది నిష్క్రియాపరత్వం. అందుకే సరిగ్గా అర్థం చేసుకుని తీరాలి. నువ్వు నిన్ను స్ఫూర్తి పొందేలా జీవితాన్ని నువ్వు జీవించేలా చేసేది ఎక్స్పెక్టేషన్ అనుకో. అదొక్కటే అనుకుంటే పొరపాటు. ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు నీవు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కల్మషం లేకుండా ఈ జీవన విధానాలు చూసినప్పుడు నీకంటూ ఒక శక్తి ఉంది. నీలో ఆల్రెడీ ఇన్హెరెంట్గా కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. దాన్ని వ్యక్తపరచాలన్న స్పృహ కూడా కలుగుతుంది. మనం అది మర్చిపోయినాం. ఓన్లీ వీ డిపెండ్ అపాన్ ఎక్స్పెక్టేషన్ అక్కడే ఉండిపోయినాం. ఇవేవి లేకపోతే అసలు ఏ పని చేయమనుకుంటున్నాం. అట్లేం లేదు. స్టిల్ యూ వర్క్. ఎక్స్పెక్టేషన్ చేసేవాడి కంటే చాలా గొప్పగా వర్క్ చేస్తావు. బికాజ్ ఫ్రీడమ్లో ఎంటర్ అయినా మొట్టమొదటిసారి చాలా మంచి జరుగుతుంది. రియల్ వర్క్ నువ్వు అన్నిటి నుంచి ఫ్రీ అయినప్పుడే రియల్ వర్క్ జరుగుతుంది. నువ్వు వేరే వాళ్ళ మాయలు ఇరుక్కున్నంత వరకు రియల్ వర్క్ జరగదు. వాళ్ళ కోసమే చేస్తావు. 100 మంది నీకు మెచ్చుకోవచ్చు, అది నీకు నచ్చకపోవచ్చు. నేను అంటున్నది ఫస్ట్ యూ బీ యువర్ సెల్ఫ్. ఇక్కడ నువ్వు అందరినీ తృప్తిపరచడానికి లేవు. ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉండు. సామరస్యం చెడనీయకు, ఆనెస్ట్గా ఉండు, నీకు సాధ్యమైంది చేయి, ప్రామిసులు చేయకు, అబద్ధాలు చెప్పకు, అప్పులు చేయకు. ఫస్ట్ కొన్ని చెయ్యి. ఇవి చేస్తే ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీ ప్రశాంతతనే నీ కుటుంబ సభ్యులు కోరుకునేది. ఆస్తికి ఇస్తే అవన్నీ కాదు. ఏ పీస్ఫుల్ పర్సన్ దగ్గరికే అందరూ చివరగా వచ్చి కూర్చునేది. కొంతసేపే సెలబ్రిటీ, కొంతసేపే సినిమా, కొంతసేపే జలపాతం. అల్టిమేట్గా నువ్వు ఉండాలనుకున్నది ఒక పీస్ఫుల్ బీయింగే. అదొక్కటే నీకు అల్టిమేట్. ఎందుకంటే ఇదొక ఆర్గానిజం. అటువంటి ఆర్గానిజం కోసం ఎత్తుకులాడుతుంది. నీకు తెలియకుండానే. మీరు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడన్నా ఒక రోబోట్కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? ఏదో ఒక చెక్క బొమ్మకి. యూ డోంట్ ఫీల్ ఇట్. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా టీకి వచ్చారనుకో, నేను దీనికి చిన్న బ్యాగ్ ఒక చిన్న పెట్టి దీంట్లో కప్పు పెట్టి ఇచ్చిన టీ తీసుకున్నాను. జస్ట్ అట్లా చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఘోరంగా అఫెండ్ అవుతారు అసలు. అట్లా కాకుండా మీరు చేయితో ఇస్తే తడింది అయినా సరే ఇట్లా ఇచ్చారనుకో సంతోషపడతాయి. బికాజ్ ఆర్గానిజం రికగ్నైజ్ అనదర్ ఆర్గానిజం. మీ చెయ్యి తగలాలి, ఆ తగిలిన దానికి వాడి చెయ్యి తగలాలి. అప్పుడు సంథింగ్ మ్యాజిక్ జరుగుతుంది. నీకు కౌగిలే కావాలంటే బొమ్మలు చాలా ఉన్నాయి, కానీ అది ఆర్గానిజం కాదు. చెట్టు కుక్కను కౌగిలించుకుంటే హాయిగా ఉంటుంది అట్లీస్ట్, బికాజ్ ఇట్స్ అనదర్ ఆర్గానిజం. అందుకే ఐఫోను లేదా ఈ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ ఉన్నా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. తీసి అవతల నూకుతాం. అదే మనం వేసిన ఒక బొమ్మ, అది ఆర్గానిజం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు చేతిరాత పుస్తకం ఏంది? మొట్టమొదటి ఆర్గానిక్ బుక్ అది. అట్లా. అందుకని ఇవన్నీ ఎంత చర్చించినా మూలంలో 2-3 స్టేట్మెంట్సే ఉన్నాయి. ఈరోజు నేను మొత్తం చెప్పిన దాన్ని అంతా వదిలేయండి. ఇదేం ఎగ్జామ్ కాదు గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఏదేది అశాశ్వతమో వాటితో అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉపయోగించుకోండి గౌరవం. ఇది ఎవరికి చెప్పొద్దు. ప్రాపంచిక అడిగే ఇల్లు నాదేనండి. మళ్ళీ చెప్తారండి కొంచెం. ఏవేవి అశాశ్వతమో వాటితో బంధం పెట్టుకోకు.
వాటిని ఉపయోగించు. ఏదైతే అశాశ్వతమో నువ్వు రాసుకో పేపర్ మీద. మనం కూడా అశాశ్వత తద్వారా అదే అదే ఇది ఒక్క స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే అంతా అర్థమైపోయింది. సమస్త ఉపనిషత్ వేద సారమంతా, భగవద్గీత సారమంతా, నాట్ ఖురాన్ బైబిల్ సారం, అందులో ఇవి లేవు. అది వేరే, అది స్వర్గం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం కోసం ఇదంతా చేస్తారు వాళ్ళు. మన దాంట్లో అట్లా లేదు. ఉన్నది, నేను హాస్యోపనిషత్తులో ఒక జోక్ ఉంటుంది, బాబాయ్ ఏది స్వర్గం ఏది నరకం అంటే తిన్నది అరిగితే స్వర్గం, అరక్కపోతే నరకం. రెండు ఇక్కడే ఉన్నాయి. ఇట్ ఇస్ అప్ టు యూ, అప్ టు మీ. నేను నా జీవితాన్ని పూర్తి స్వర్గమయం చేసుకున్నాను. కొన్నేళ్ళుగా స్వర్గంలోనే ఉంటుంది. తర్వాత నేను జోక్ వేసిన దీని మీద, ఇది బ్యాటరీ అయిపోయిలోపు చెప్తా. స్వర్గ నరకాలు నాకు మన ఒక దేవదూత అప్పారావు అని పరిచయం అయ్యాడు. సరే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు నాకు. ఇప్పుడు చాలామంది ప్రత్యక్షమయ్యారు, నమ్ముతున్నారు కదా. అట్లీస్ట్ 1000 ఏళ్ల తర్వాత నమ్ముతారు, ఎందుకు యూట్యూబ్ ఉంటుంది కాబట్టి. నాకు ఒక అప్పాసి ఏంజిల్ అతని పేరు తెలిసి చెప్పాడు. అతను ఆశ్చర్యం, అతని చుట్టూ ఏ హ్యాలో లేదు, అతనికి ఒక గొప్ప కాంతి లేదు, మనలాగే ఉన్నాడు. బట్ హీ రికగ్నైజ్డ్ మీ అండ్ ఐ రికగ్నైజ్డ్ హిమ్. సడన్లీ వీ బికేమ్ ఫ్రెండ్స్. ఓ బార్ అండ్ రెస్టారెంట్ లోపల కాకుండా బయట మీటింగ్ పెట్టుకున్నాం. ద మోస్ట్ ప్రెస్టీజియస్ మీటింగ్ అది. అంత శబ్దాల్లో కూడా మాకే డిస్టర్బెన్స్ కాలేదు. బికాజ్ అప్పాసి ఏంజిల్కున్న శక్తి అది. ఎవరండి? ఒక దేవదూత. కనపడ్డారు ఆయన ప్రత్యక్షం. నేను చెప్తున్నాను, నువ్వు నమ్ముతున్నాము లేకపోతే లేదు. అయితే అప్పాసి ఏంజిల్ నాకేం చెప్పాడంటే, నా స్వర్గ నరకాలు ఉన్నాయా అని అడిగాను. అప్పుడు అప్పాసి ఏంజిల్ చెప్పాడు, రీసెంట్గా స్వర్గ నరకాలతో పాటు, అంటే స్వర్గం నరకంతో పాటు అరకం అని ఒక స్పేస్ తయారు చేశారు అక్కడ. అంటే జీవితంలో పుణ్యాలు చేసిన వాళ్ళంతా స్వర్గము, జీవితంలో పాపాలు చేసిన వాళ్ళు నరకము చెప్పారు కదా. జీవితాన్ని జీవితంగా అనుభవించిన వాళ్ళకి అరకం ఏర్పాటు చేశారు. అట్లా అరకంలో మొట్టమొదట నిన్ను పిలవమని ఇన్విటేషన్ పంపారు నాకు. సో నువ్వు మరణించిన తర్వాత స్వర్గానికి పోవడం లేదు, నరకానికి పోవడం లేదు, నువ్వు అరకానికి వస్తున్నావు మిస్టర్ రీసా అని చెప్పిన తర్వాత, అరకం ఎలా ఉంటుందో చెప్పాడంటే, నీ గది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు. ఇది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అందుకని ఎవరన్నా అరకానికి రావాల్స్తే రావచ్చు. ఇక్కడ జీవితం ఇదే స్వర్గం. ఇట్లాంటి లైఫే అక్కడ ఉంటుంది. అక్కడ కూడా నిష్కామ కర్మ. చాలామంది స్వర్గంలో వాళ్ళ డెఫినేషన్ చాలా ఫ్లాడ్, మీనింగ్లెస్. అక్కడ ఆకలి ఉండదంట స్వర్గంలో. ఆకలి లేని జీవితం నాకొద్దు. ఆకలి ఉండాలి. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, తర్వాత భావప్రాప్తి ఉండదు, స్ఖలనం ఉండదు. ఇంకా పీక నీకు బోర్ వచ్చి చచ్చిపోతావు. ఆ కూడా గుద్దుకొని నువ్వు నొప్పి లేదనుకో అసలు చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా నేను చచ్చిపోతా అని ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు ఎందుకు ఆపుతో తెలుసా, నొప్పి ఉంది కాబట్టి. అప్పుడు కొట్టుకొని అప్పుడు వస్తువు లాక్కుంటా, వస్తువు ఖరాబ్ అయిపోతుంది. వాడు వచ్చినా సరే, వాడు సావడం తెలిసిన తర్వాత టైంపాస్ అవుతుంది భయ్యా, ట్రైన్ కింద పండుకుందాం బా అని పండుకుంటారు. 2 ముక్కలు అవుతుంది, మళ్ళీ ఇట్లా అతికించు అంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అట్లా ఒక డౌట్ ఉంది లాస్ట్ ఇయర్స్ బిలీవ్ ఇన్ కర్మ అంటారు కదా. బిలీఫ్ ఏమి లేదని చెప్పి, కర్మ అంటే కర్మ అంటే కదలిక అని అర్థం. నువ్వు ఎప్పుడు అలా చేసుకున్నావు? సో మళ్ళీ కదలిక, 2 కదలికలు ఉన్నాయి. నీవు చేసేవి, నీవు చేయనివి. ఇప్పుడు నువ్వు కందిరెప్ప నువ్వు కొడుతున్నావా, కొట్టుకుంటుందా? తద్వారా అది నీ కర్మ కిందికి రాదు. కానీ ఒక అమ్మాయి పోతే నువ్వు కన్ను కొట్టినావు, అది నీ కర్మ కిందికి వస్తుంది. అప్పుడు ఈపు మీద దెబ్బ పడ్డది, ఆ కర్మ ఫలితమైంది. అందుకే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, ఇన్స్టాంట్ కర్మ ఇవన్నీ చెప్పారు కదా. సో కర్మ ఉంది. ఆ కర్మ వెనుక ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా చెయ్యి కదలడం వెనుక నా ఆలోచన ఉందా లేదా? ఉత్తగా చెయ్యి ఎప్పుడు కదిలించవు. నువ్వు నిద్రలో కదిలిస్తే అది నీది కాదు, పిచ్చివాడేవి కదిలిస్తే నీది కాదు, తర్వాత నీకు నరాల బంధం వచ్చి కదిలిస్తే నీది కాదు, నువ్వు కదిలిస్తలేవు. నీవు కదిలించేది నీ ఆలోచనని. అందుకని కర్మలో వెనక నడిపించేది ఆలోచన. అందుకని ఆలోచన సద్దు మడిగితే కర్మలు సద్దు రోడ్డు మీద కుక్కను రాయి పెట్టి కొట్టట్లేదు కానీ రాయి పెట్టి కొట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది, అది కూడా కర్మ. అట్లా నీకు థాట్స్లో పరివర్తన రావడంతో కర్మల్లో పరివర్తన. అప్పుడు నువ్వు ఏది పడితే అది ముట్టుకోవు. తద్వారా ఏ పోలీస్ కేసు కాదు. ఇప్పుడు దొంగతనం చేసేది ఎవరు? చెయ్యి కాదు, మనసుకి ఎట్లా సంఖ్యలు వాడి చేతులు లేకపోతున్నాడు. మనసును కదా కొట్టవలసింది. మనసు వెరీ డేంజరస్ పర్సన్ అనమాట. అది అన్నీ చేయించి ఒక ఆట ఆడిస్తుంది అందరినీ. అందుకని ఎవడైతే మనసుని అర్థం చేసుకున్నాడో వాడికి నమస్కారం పెట్టి మనసు వాడిని పక్కన కూర్చుంటుంది అంత వచ్చి. ఇంకా వీడి మీద నా ప్రతాపం చూపలేను, వాడు అవసరమైతే ఉపయోగించుకుంటాడు తప్ప నా ఆధీనంలో లేడతాను అని తెలుసుకున్నాడు. అప్పుడు యోగి ఏం చేస్తాడు, మనసా కాశీకి పోదాంపా, పనుంది, చెలో గురువా అని బయలుదేరుతుంది. అంత అక్కడితో అయిపోయింది మనసు పని. మనసు అన్నది తింటావా అంటే నువ్వు వద్దన్నావు కదా, వద్దులే. ఎందుకంటే తినేది మనసు కోసం కాదు, శరీరం కోసమే. శరీరానికి కూడా ఒక మనసు ఉంది.
అది చెప్తుంది నాకు వద్దని. మనసు అనేది నీ ప్రభావం లేకపోతే తినవంతే. మనసు 5-6 సార్లు థాట్ తీసుకొచ్చినా తినవంతే. ఇందాక మనం ఇదంతా స్టార్ట్ చేసే ముందు మీరు ఒకటి ఇది వాయించారు కదండి, నీవెవరో తెలుసా అని. నేను అందులో ఒకసారి మీరు అది పాడాలా? నీవే ఊరు తెలుసునా రిసా నీవు ఉన్నదే నిజము నేను తత్వం అంటే జస్ట్ మన స్థితిని చెప్పుకోవడానికే. ఇప్పుడు నేను చెప్పేది ఏది సలహా కాదు. జీవితం అతి సరళం. అది నువ్వు నమ్మకపో. నేనైతే అనుభవిస్తున్నా. అలాగని నేను ఏం పారిపోలే. పెళ్లి చేసుకున్నా, ఒక బిడ్డను అడాప్ట్ చేసుకున్నా, అందరితో తింటున్నా, పొద్దున్న పోయి కూరగాయలు పాల ప్యాకెట్ కొనుక్కొచ్చిందా, దేని నుంచి పారిపోనక్కర్లే. ఒక్కటే క్వాలిటేటివ్ చేంజ్ ఏం జరిగింది, అటాచ్మెంట్ లేదంతే. అంతే అంతే అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. ఇలా లేదన్నది ఒకటి 10 ఏళ్ళు పట్టవచ్చు. ఆ తర్వాత సంగతి ఇట్ టేక్స్ టైం. బెట్టింగ్ మానే 2 కోట్లు పోగొట్టుకున్నాడు, 30 రూపాయలు 300తో అంతే. తెలుసు. ప్రకృతి పరంగా అనామకుణ్ణి, ప్రాపంచికంగా వైలినిస్ట్ని, యూట్యూబర్ని, ఎర్రిపప్పు అని కూడా చాలాసార్లు. ఇట్ ఇస్ అప్ టు ద అదర్ పర్సన్. ప్రపంచానికి చాలా పిచ్చివాడిని. కొందరు ఫిలాసఫర్ అంటున్నారు, కొందరు వేస్ట్ ఫెలో అంటున్నారు. ఎవరో యూట్యూబ్లో ఒక వ్యక్తి హిపోక్రైట్ అని చెప్తా ఉంటుంది ఒక ఆమె. నన్ను అంటే వీడంతా అబద్ధాలకు కూడా ఆమె అట్లా అనిపిస్తుంది ఆమెకు. ఎందుకంటే ఆమె ఎప్పుడు చూడలే ఇట్లాంటి వ్యక్తిని. అందుకని ఐ రెస్పెక్ట్ హర్ ఆల్సో. ఇప్పుడు నేను ఎవరి డబ్బు తీసుకుంటున్నానా, నేను సంస్థ పెట్టి ఏం చేయట్లేదు. నేను ఒక కిరాణా షాప్ అంటే అధ్వానం నేను. అయినా సరే అట్లాంటి ఒపీనియన్ కలిగింది, ఐ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే ఒపీనియన్స్ మారుతాయి. రెండోది, నేను ఎవరు ఒపీనియన్ మార్చను. అదే సత్యం అనుకుంటే అది వాడి కర్మ, మనం ఏం చేస్తాం. ఇంకోటి, ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా నేనున్నాను. యూట్యూబ్ ఉన్నా లేకున్నా నేనున్నా, హార్మోన్ ఉన్నా లేకున్నా నేనున్నా, నా ఆనందం ఉంది. ఆకలి లేకపోతే నేను లేను, నాకు అది ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే నేను లేను, నాకు ఇంపార్టెంట్ నిద్ర. నేను బతుకుతున్నది ప్రకృతికి నేను సాటిస్ఫై చేస్తూ ప్రపంచాన్ని ఉపయోగించుకుంటుంది అంతే. గుర్తింపు అబద్ధం అని తెలుసుకున్నవాడిని. ఇప్పుడు నువ్వు గుర్తించారనుకో రెస్పెక్ట్ ఇస్తా, కానీ నేను దాన్ని తీసుకోను. నీకు అట్లా అనిపించింది అంతే. మళ్ళీ 2 రోజుల తర్వాత నేను ఏదో చూసి నీకు ఇంకోటి అనిపించవచ్చు. నేను మంచోడు అనుకున్నాను, ఇప్పుడు చెడ్డోడు ఉంటా, అది నీ ఇష్టం, నాకేం సంబంధం దాంతో. దాన్ని తీసుకోవడమే లేదు. మీరు అప్పుడు ముందు ఒక విషయం చెప్పారు నాకు వీడియోలో, ఇలాగా మీ ఫ్రెండ్స్తో కలిపి ఒక నాటకం వేసావు, నువ్వు అమ్మాయి ఉన్నారు, నేను చూసాను. అదే అదేలేండి, ప్రపంచం మన గురించి ఏదనుకున్నా మనకు పర్లేదు కానీ నేను రెస్పెక్ట్ ఇస్తా, కానీ తీసుకోను. ఒకవేళ సత్యమే చెప్పారనుకో తీసుకునేదో నాకు తెలుసు ఆల్రెడీ. అబద్ధం చెప్పారనుకో అది నాది కాబట్టి ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు నీ పేరు ఏ పేరు, అట్లా కాకుండా నీ పేరు ఫరీద్ అని పిలిచాను అనుకో, నువ్వు తీసుకో అంతే. దాన్ని 1,00,000 సార్లు పిలిచాను, నేను కాదనే చెప్తావు. అట్లా ఒక వ్యక్తి, ఈవిడు మహానుభావుడు, ఇట్లాంటి గొప్ప వ్యక్తి మన మధ్య పుట్టడం మన అదృష్టం, అంతా వాడి జాడ్యం అది. అట్లాంటిది ఏం లేవు. సాదాసీదా మనుషులు, అనామకులం, ఊరికి అకారణంగా పుట్టిన వాళ్ళు. స్టార్టింగ్ కూడా చెప్పారు సార్, ఇట్లా విశేషణాలు వాడకూడదు, మహోన్నతమైన అనామకులం అన్న విశేషణం ఏమీ లేదు. వీఆర్ ఆర్డినరీ పీపుల్, వెరీ ఆర్డినరీ. ఈ ఆర్డినరీనెస్సే ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి అని తెలుసుకుని అక్కడ బాగుంది నాకు. ఈ సోకాళ్ళ పేరు ప్రఖ్యాతులు అట్లా కొట్టుకుపోవడం, పరిగెత్తడం, ఎంత చెత్త అది. నాకు వద్దు అది. నాకు ఇట్లా హాయిగా ఉంది, మంచిగా. ఐ వాంట్ టు బీ. పేరు ప్రఖ్యాతుల కంటే ముఖ్యం హాయిగా ఉన్నది అనుభవించడం.
నువ్వు చెప్పిన ప్రయత్నం చేస్తా, భవిష్యత్తులో చిన్న బిజినెస్ చేస్తాను, లోపు ఓవర్ 3 కొట్టేం కాదు, జరిగేది జరుగుతుందబ్బా. హూ యామ్ ఐ టు కరెక్ట్ ఎవ్రీథింగ్. నేను అందరికి నచ్చాలని. చిన్నజీర స్వామి ఉంటే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు, సద్గురు ఉంటే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు, ఓషో ఉంటే విమర్శించి, ఎప్పుడు నువ్వు ఏం చేసినా విమర్శిస్తారు. నువ్వు ఏం చేయకపోయినా తింటే ఒకటే తింటాడు, తినకపోతే ఏం తినవచ్చు కదా, ఎక్కువ మాడితే గట్టిగా మాట్లాడితే ఎందుకు, మాట్లాడకపోతే ఎందుకు, నల్లికుంటుందా మూలకుంటూ ఏదన్నా అంటారు. అందుకని ఎవరు ఏమన్నా అనుకోని నాకు ఇట్లా బాగుంది, ఇట్లా ఉంటున్నా ఈ జన్మకి ఇంతే. కానీ ఒక్కటైతే చెప్పగలను, ఆధ్యాత్మిక పరంగా ఏ వ్యాపారం చేయను, ఆధ్యాత్మిక పరంగా సంస్థ పెట్టను, ఆధ్యాత్మిక పరంగా కోర్సులు పెట్టను, ఆధ్యాత్మికంగా ధ్యానం ఇదని చెప్పను, మూలం చెప్తా అంతే. నేను బతకడానికి చిన్న చిన్న వ్యాపారాలు, ఒక ఇడ్లీ బండి పెట్టుకొని బతకాలి కదా, నాకెవరు డబ్బులు ఇస్తాడు, అది నేను వ్యక్తిగత, అది ప్రాపంచిక విషయం కాబట్టి అది చేసుకుంటాను. నేను పెయింటింగ్స్ ఎవరిని ఇస్తాను, పుస్తకాల ద్వారా కొంత డబ్బు వస్తే నేను కూడా బతకాలి. సిటీలో ఉన్నాం కదా, బక్కలింగపల్లి లేము. ఇంకోటి కోటీశ్వరుడికైనా మనకైనా టమాటా సేమ్ కాస్ట్ అంట, ఇది నాకు అర్థమైతే లేదు. వెరీ స్ట్రేంజ్. వాడి ఆస్తి చూసి కదా టమాటా రేటు పెంచాలి. ఇక్కడనేమో సర్వసమానత్వము, అంబానీ వచ్చినా టమాటా 20 రూపాయలే, బీదోడు వచ్చినా 20 రూపాయలు, అట్లెట్లుంటుంది? అంబానీకి 1000 రూపీస్కి ఇవ్వాలి టమాటా. అట్లా ఎకనామిక్స్లో ఒక డ్రాస్టిక్ చేంజ్. నీ శాలరీని బట్టి టమాటా కాస్ట్ పెంచాలి. నువ్వేం సంపాదించలేదు అనుకో, ఆటనకే టమాటా పో. నేను ఊరికే జోక్ చేస్తున్నా, ఊరికే సటజా మారుతుందా పాడా, అట్లా సరదా వ్యాఖ్య. మీరు ఇది రాసి అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడు మాట్లాడారు కదా, చదివారు ఆ బుక్ అంతా? నా ముందు చదివారు, స్టేజ్ మీద అబద్ధం చెప్పాడు చదవలేదని. లేను. అవును, ఓకే, చదివే మీ ముందు చదివి ఎంజాయ్ చేశాడు చాలా. అంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. అతను ఏది క్యారీ చేసే స్థితిలో లేడు, సందర్భంలో ఉన్నాడు. ఆ 2 అవర్స్ చాలా బాగా ఆస్వాదించాడు. తర్వాత దాన్ని మర్చిపోయాడు, ఎందుకంటే అతను సినిమా తీస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. అతను మామూలుగా వ్యక్తి కాదు, ఈజ్ మూవింగ్. రెండోది నేను మూవ్ ఆన్ అయిపోయిన వర్మ నుంచి. ఇన్స్పైర్ కాదు, వర్మకి సంబంధం లేదు, చదివితే తెలుస్తుంది. నేను పుస్తకం ఎందుకు రాసాను తెలుసా, అడిగితే చెప్పొద్దని. అంటే పుస్తకం రాసిందే చెప్పొద్దని. అట్లా ఇప్పుడు చాలామంది అది సంబంధం నేను అట్రాక్ట్ చేయడానికి. ఇది సినిమా వాడు కదా, విగ్ పెట్టుకున్నాడు ఇట్లా. అయితే పెళ్లి కార్డు ఇస్తారు కదా, ఎప్పుడు బాబు పెళ్ళి అని అడతారు. అరే బాబు పెళ్లి కార్డు ఇచ్చింది ఎవరు, నువ్వు చూసుకుంటావు అని. ఓకే, ఇది ఆపేస్తాను.